तव भानुमानहनिमे रात्रौ प्रदीपादिकं स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे चक्षुस्तस्य निमीलनादिसमये किं धीर्धियो दर्शने किं तत्राहमतो भवान् परमकं ज्योतिस्तदस्मि प्रभो। किङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभुज्यय किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं चं तं नृसिंहगुरुं भजे। श्री सच्चिदानंद शिवाभिनव्य नृसिंहभारत्यभिधान यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवसिंभुरूपान् सदात्मध्याननिरतं श्रीभ्यः परान्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्योदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। श्रीमत्परमहंस परिव्राजकाचार्यवर्या पदवाक्य प्रमाण पारावारपारीण यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाज्यष्टांग योगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाज्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदि राजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगवरवराधीश्वर तुंगभद्रा तीरवासी श्रीमद्विद्याशंकर पाद पद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरु करकमल संजात श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थ महास्वामिनां तत्करकमल संजात श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनां च चरणारविंदयोः साष्टांग प्रणामां समर्पयामः। ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఎంత విశేషమైనటువంటి రోజులంటే మన శృంగేరి జగద్గురు పరంపరలో మనం అంటే నేను ఇక్కడ ఉంటున్నటువంటి కొద్దిమంది అలాంటి వారు తప్ప ఎవరూ కూడా ఆ గురువుల్ని దర్శించి కానీ ఆ గురువుల యొక్క కటాక్షాన్ని ప్రత్యక్షంగా పొందిన వాళ్ళం కాదు. కానీ ఈ రోజు నుంచి చెప్పుకోబోయేటువంటి మహాసన్నిధానం వారైనటువంటి శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి యొక్క జీవిత చరిత్రలో మనం వారి యొక్క ప్రత్యక్ష కటాక్షాన్ని పొంది వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతున్న మనం అందరం వారి గురించి వినటం అనేటువంటిది ఏ క్షణం కూడా మనం వినకుండా ఉన్నామంటే మనకన్నా దురదృష్టవంతులు ఉండరు. అటువంటి సందేశాన్ని అటువంటి ఇదిని తెలియచెప్పడానికి సన్నిధానం వారు విధుశేఖర భారతీ మహాస్వామి వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మల్లాది రామనాథ శర్మ గారికి అప్పగించి ఈ కార్యక్రమం 10 రోజులు కూడా మీరు భారతీ తీర్థుల యొక్క వారి అనుగ్రహాన్ని వీళ్ళందరికీ ప్రసరింపజేయండి, శృంగేరి వైభవాన్ని గురు పరంపర వైభవాన్ని తెలియచెప్పండి అని ఈ రోజు నుంచి మన ముందుకు పంపించినటువంటి రఘునాథ శర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. జగద్గురువుల అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులు వారు ఈ రోజున. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వాగీశాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తనమామి గజాననం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. సభాయే నమః. పరమ పవిత్రమైనటువంటి తపశ్చక్రవర్తులు సర్వకాల సర్వావస్థల్లో కూడా జగత్తును అనుగ్రహిస్తున్నటువంటి దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థస్వామివారి దివ్య చరణాలకు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి దివ్య చరణాలకు సప్రశ్రయ నమస్కారాలతో, పూర్వజన్మ సుకృతం వల్ల మా తండ్రి గారి యొక్క అనుగ్రహం వల్ల జగద్గురువుల యొక్క పరంపరాగతమైనటువంటి సేవ చేయడం వల్ల మా కుటుంబము 3-4 తరాలు శృంగేరి జగద్గురు పరంపరలో అంటే చంద్రశేఖర భారతీ స్వామివారి నుంచి నేటి వరకు కూడా అవిచ్ఛిన్న పరంపర అని చెప్పినట్లుగా మేము కూడా శిష్యవర్గంలో ఆ రకంగా అవిచ్ఛిన్నంగా సాగుతున్నటువంటి కేవలము అటువంటి అనుగ్రహం వల్లనే ఆ సేవాభాగ్యంగా ఈ వేదిక మీద స్వామివారి గురించి యథోచితంగా నాకు గురువులు అనుగ్రహించిన 4 మాటలు చెప్పడానికి అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికి 40 రోజులు పూర్తయినట్టుంది. 50 రోజుల కార్యక్రమంలో 50 రోజులు అవిచ్ఛిన్నంగా వర్షం వచ్చినా ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా జరగడం అనేది కేవలం గురు సంకల్పం. గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లేనివి ఇటువంటివి జరగవు. అంటే రవాణా సౌకర్యం కూడా ఆగిపోయిన రోజుల్లో కూడా కార్యక్రమం జరగకుండా జరగడం అంటే అది కేవలం గురోరధీనం, గురువుగారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన విజయవాడలో ఈ ఆవరణకి ఉన్నది అని చెప్పడానికి సందేహం లేదు. ఈ 50 రోజుల సంకల్పం ఎట్లా కలిగిందో అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే స్వామివారు తురియాశ్రమాన్ని స్వీకరించి 50 సంవత్సరాలు అయింది. ఆ 50 అనే సంఖ్యని పట్టుకొని వారు ఈ ప్రవచన విన్యాసం అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని సంకల్పించడం ఒక అద్భుతమైన విషయం. దీన్ని జగద్గురువులే ఆనందించి ఆశీర్వదించినటువంటి విషయం కనుక అందులో మనం చివరి ఘట్టంలో ఉన్నాం, చివరి 10 రోజుల్లో ఉన్నాం. స్వామివారి గురించి చెప్పడానికి సాధారణంగా నా ప్రజ్ఞ సరిపోదు యథార్థంగా చెప్పాలంటే. ఎందుకంటే వారి యొక్క విభూతి చాలా గొప్పది. బాల్యం నుంచి వారు చూపించినటువంటి ఏ సాధనా విశేషమైతే ఉందో, ఏ పాండిత్యం అయితే ఉందో, ఏ గాంభీర్యం అయితే ఉందో, క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక మహావ్యక్తి ఎలా ఉంటారు అని చెప్పాలంటే దానికి భారతీ తీర్థస్వామి వారు తప్పించి ఇంకొక నిర్వచనం మనకు దొరకదు. గురు పరంపరలో సాధారణంగా శృంగేరి పీఠానికి ఉండేటువంటి విశేషం ఏంటంటే ఇది విద్వత్పీఠం, రాజపీఠం. ఈ 2 కాంబినేషన్స్ అనేది సాధారణంగా పీఠాల్లో జరగదు. అయితే పండితులు అవుతారు, లేకపోతే వైరాగ్య సంపన్నులు అవుతారు. ఈ 2 కలిసి ఉండడం అనేది మన జగద్గురు పీఠమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి పీఠంలో విశేషం. ఇప్పుడు ఉన్నటువంటి భారతీ తీర్థస్వామి వారు 36వ పీఠాధిపతి. అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అవిచ్ఛిన్నమైనటువంటి ఆ వైరాగ్య సంపన్నత అనేది చాలా గొప్పది. అంటే సర్వకాల సర్వావస్థల్లో సమయానికి ఏ సమయంలో ఏం జరగాలి అనేది ఆ యతీశ్వరుల ద్వారా మనం చూస్తే అర్థమయ్యేటువంటి విషయం కేవలం ఒక శృంగేరిలోనే జరుగుతుంది. ఇప్పుడు ఆ జగద్గురు పీఠంలో ఉండేటువంటి అర్చా విశేషాలు కానీ, స్నాన అనుష్ఠానాలు కానీ, జపతర్పణాలు కానీ
ఇతర లోకానుగ్రహకారకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అది అత్యంతమైనటువంటి దుర్లభమైన విషయం, ఈ సామాన్య లోకానికి అర్థం కానటువంటి విషయం. అయితే మన తెలుగు ప్రాంతంలో వచ్చినటువంటి పరిస్థితి ఏమిటంటే, మనకి చాలా దూరంగా ఉండడం వల్ల శృంగేరి క్షేత్రం, ఋష్యశృంగ క్షేత్రం చాలా దూరంగా ఉండడం వల్ల జగద్గురువులు ఎప్పుడో కానీ పర్యటన చేయకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, భారతీతీర్థ స్వామి వారు అయితే 20 సంవత్సరాల తర్వాత వచ్చానని చెప్పారు పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు. అట్లా వారు ఈ ప్రాంతానికి తక్కువగా రావడం వల్ల సమీపంగా ఉండేటువంటి కొన్ని ఉపపీఠాలని ఆశ్రయిస్తూ మన వాళ్ళు అసలైనటువంటి శృంగేరి వైభవాన్ని తెలుసుకోలేకపోవడం అనేది కొంత కారణం అవుతుంది. ఆధునిక కాలంలోకి వచ్చేటప్పటికీ ఇక సందుకి ఒక్కొక్కరు, స్వామివారే ఒక మాట అన్నారు, పీఠ ఉన్న వాళ్ళంతా పీఠాధిపతులు అయిపోతున్నారని. ఇది కాదు, వైరాగ్య సంపన్నత అనేది ఒకటి ఉండాలి, పరంపరాగతంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు మనకి శృంగగిరి పీఠం చాలా విశేషంగా ఉంటుంది. ఇక ఈ పీఠంలో ఉండే విశేషం ఏంటంటే, 32 సంవత్సరాల ఈ భూమండలం మీద కైలాసం నుంచి శంకరుల వారే స్వయంగా శంకర సాక్షాత్ అన్నారు కనుక వారు స్వయంగా వచ్చి ఈ భూమి మీద 32 సంవత్సరాలు నడయాడితే అందులో సింహభాగం అంటే 12 సంవత్సరాలు మనకి శృంగగిరిలోనే ఉన్నట్టుగా మాధవీయ శంకర విజయం చెబుతోంది. అంటే తక్కువ కాలం భూమి మీద ఉన్నప్పటికీ కూడా అందులో అధికంగా శృంగగిరిలో గడపడానికి కారణం ఏంటంటే, లోక మర్యాద, సనాతన ధర్మము, వైదిక సంస్కారము ఇవి నిలబడాలి అని చెప్పడానికి, ఈ నిలబెట్టడానికి ఏది యథార్థమైన ప్రదేశం, ఏది సార్థకమైన ప్రదేశం అని ఆలోచించి స్వామివారు అఖండమైనటువంటి భారతదేశాన్ని 3 సార్లు సంచరించారట. శంకర భగవత్పాదులు వారు మనకి చరిత్రలో చెబుతున్నారు. 32 సంవత్సరాల వారి యొక్క జీవయాత్రలో 3 సార్లు అఖండ భారతాన్ని సంచరించారు. ఇట్లా అనేక ప్రదేశాలు సంచరించి అనేక ప్రదేశాల్లో ఉండేటువంటి విశేషాలని తెలుసుకున్నటువంటి స్వామివారు అటు వారి జన్మస్థలమైన కాలడి కానీ ఇటు కాశీక్షేత్రంలో కానీ కాకుండా శృంగగిరిలో పీఠాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని స్థాపించడం అనేది ముఖ్యంగా, అంటే దక్షిణ భారతదేశం కనుక యజుర్వేద పీఠాన్ని స్థాపించారని లోకల్లో సామాన్యంగా చెప్పుకుంటాం. కానీ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి, తపస్సిద్ధి పొందినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులలో ఐక్యం చెందారట. శాంతాదేవి ఋష్యశృంగులు ఇద్దరూ కూడా శివైక్యం చెందారు శివులలో. ఇంకొక అందం చెప్తారు, ఒకసారి మా తండ్రి గారు చెప్పగా విన్నాను. సాధారణంగా పరమాత్మలో భక్తుడు ఐక్యం చెందుతారు. శృంగగిరిలో విశేషం ఏంటంటే ఆ పరమేశ్వరుడే వచ్చి ఋష్యశృంగ మహర్షిలో లీనమయ్యారట. అట్లా మనకి కిగ్గా అనేటువంటి చోట మనకు కనబడుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో, చాలా సిద్ధమైనటువంటి క్షేత్రం కనుక ఆ తుంగా తీరంలో స్వామివారు అక్కడ యజుర్వేద పీఠాన్ని స్థాపించడం అనేది మనం గమనించదగ్గ విషయం. అయితే ఆమ్నాయ పీఠాలు 4 ఉన్నప్పటికి కూడా యజుర్వేద పీఠమైనటువంటి దక్షిణామ్నాయ శారదా పీఠానికి ఉండేటువంటి ఒక విలక్షణత ఏంటంటే, మామూలుగా లోకంలో సర్వజ్ఞత్వం అనేటువంటి పేరు ఇప్పుడు బాగా విరళంగా వినపడుతోంది. సర్వసంపన్నమైనటువంటి ఈ సనాతన వైదిక ధర్మానికి అంతటికి కూడా మూలభూతంగా భావన చేసే దక్షిణామ్నాయ శారదా పీఠాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. 4 పీఠాలు పెట్టినప్పుడు మామూలుగా లోకంలో, అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4వది అనుకుంటారు. కానీ వారు స్థాపించిన మొట్టమొదటి పీఠం దక్షిణామ్నాయ పీఠమే మొట్టమొదటి స్థాపించారు. దానికి కూడా కారణం ఏంటంటే వారికి ఉండేటువంటి అనంతమైన శిష్యులు, 100ల కొద్దీ శిష్యులు ఉండేవాళ్ళు. అంటే ఆశ్రమం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, గృహస్థుగా ఉన్నారు, బ్రహ్మచారులుగా ఉన్నట్టుగా కూడా మనకి చరిత్రలో ఆధారం చెబుతోంది. కేవలం యతీశ్వరులే స్వామివారి శిష్యులు కాదు. శంకర భగవత్పాదుల వారికి లౌకికులు ఒక దేవాలయంలో అర్చకులుగా కూడా వారి శిష్యులుగా ఉన్నట్టుగా మనకి చరిత్ర చెబుతుంది. కనుక వారు అంతా తిరిగినప్పటికి కూడా అతి సంస్కార సంపన్నుడు, మహావిద్వాంసుడు, సాక్షాత్తు బ్రహ్మయే వచ్చి అక్కడ మండనమిశ్రులుగా ఉన్నారట. బ్రహ్మగారే మండనమిశ్రులుగా భూమి మీద అవతరించారు. సరస్వతీదేవే అక్కడ ఉభయ భారతిగా అవతరించింది. కనుక వారిని అక్కడ స్థాపించడంలో ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు శంకర స్వరూపమే అక్కడ ప్రతిష్ఠితమైంది గమనించాలి. యజుర్వేద పీఠంలో ఉండేటువంటి ఇంకొక మర్యాద ఏంటంటే అమ్మవారిని శాసించి మంత్రపూర్వకంగా అక్కడ నిలబెట్టేశారు స్వామివారు. శంకరాచార్య స్వామివారు శారదాదేవిని ఉండిపోమ్మన్నారట. ఆవిడ వెళ్ళిపోదాం అనుకుంటే మనకి మాధవీయ శంకర విజయంలో ఈ విషయం ఉంటుంది. వాదనలో అటు ఇటు అయిపోయి చివరికి వాదనలో ఓడిపోయారనే స్థితి వచ్చేటప్పటికీ తన యొక్క భర్త వాదనలో ఓడిపోతే ఆ ప్రమాణం ప్రకారం వారు సన్యసించాలి. కనుక సన్యసించిన వారి యొక్క ధర్మపత్ని ఆ
అంటే దాంపత్య అంటే వారికి శరీరం వెళ్ళిపోయినట్టుగా భావన చేస్తారు. సన్యాసాశ్రమం అంటే శరీరం వదిలినట్టే, అంత్యేష్టి చేసినట్టుగా చేస్తారు. అట్లా చేసి శిఖా యజ్ఞోపవీతం అన్నీ తీసేస్తారు కనుక గోత్ర సంబంధం కూడా పోతుంది, గోత్రం కూడా ఉండదు కనుక ఆ గోత్ర సూత్రాలు లేనటువంటి వ్యక్తి తనకి భర్త కాడు కనుక భర్త సన్యసిస్తే భర్త లేనట్టుగా భావన చేయాల్సి వస్తుంది కనుక ఆ సరస్వతీదేవి సంకల్పించిందట మళ్ళీ సత్యలోకానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే దుర్వాసుల వారి యొక్క శాపవశాత్తు భూమి మీదకి అవతరించింది ఆమె. పరిమిత కాలం ఉందామని వస్తే స్వామివారు ఆ మంత్రపూర్వకంగా అమ్మవారిని అక్కడ స్థిరపరిచారట. కనుక మనకి అన్ని శారదా పీఠాల్లో ఉండేటువంటి అమ్మవారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా 4 పీఠాల్లో ఉండే శారదాదేవి ఉన్నప్పటికి కూడా అక్కడ మూర్తిపూర్వకంగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఆవిడ పూర్తిగా పరిపూర్ణ రూపకంగా శృంగేరిలో ఉన్నట్టుగా మనం భావన చేయాలి. కనుక ఇది శృంగేరి పీఠానికి సంబంధించిన ప్రధానమైనటువంటి తాత్పర్యం. ఇక స్వామివారు అప్పటికి తనకంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి వారికి ఆశ్రమం ఇచ్చారు, సురేశ్వరాచార్యులు అనేటువంటి పేరుతో. వారి సన్యాసాశ్రమం ఇచ్చింది కూడా మొట్టమొదటి వారికే. ఇక అక్కడ ఉండేటువంటి పరిస్థితులు పరస్పర విరుద్ధమైనటువంటి జీవరాశులన్నీ కూడా జంతువులన్నీ కూడా అనుకూలంగా ఉండడం, కలిసి ఐకమత్యంగా ఉండడం, తపోభూమి కావడం, తుంగా తీరం కావడం, అటువంటి విశేషాలు గమనించి భవిష్యత్తులో ధర్మ సంస్థాపన కానీ సనాతన ధర్మం కానీ నిలబడాలంటే ఇది ఒక మహావేదికగా ఉండాలి అని నిర్ణయించి దక్షిణామ్నాయ శారదాపీఠాన్ని స్థాపించినట్టుగా మనం గమనించవచ్చు. కనుక స్పష్టంగా ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే అసలు దక్షిణామ్నాయ శారదాపీఠము అంటే ఏమిటంటే ఇప్పుడు రకరకాలుగా పేర్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు శృంగేరి అని పదం కనబడితే అది ఉపపీఠం అనిగా భావన చేయాలి. మనకి శృంగేరిలో ఉండేటువంటి శారదాపీఠమే మూలపీఠము. ఆ తర్వాత వచ్చేది సఫిక్స్లు ప్రిఫిక్స్లు ఏమన్నా ఉంటే అది ఉపపీఠంగా భావన చేయాలి. ఉదాహరణకి మనకి శివగంగ, శృంగేరి శారదాపీఠం శివగంగ పీఠం, అది ఉపపీఠమే. అట్లాగే మనకి కోలార్ వైపు ఉండేటువంటి అవని శృంగేరి పీఠం ఉంది, అది కూడా ఉపపీఠంగానే చెప్తారు. అట్లా మనకి ఉపపీఠాలుగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు ప్రాంతంలో ఉండేటువంటి పుష్పగిరి పీఠం కూడా ఉపపీఠమే. పూర్వకాలంలో దాన్ని శృంగేరి పుష్పగిరి పీఠము అని పిలిచేవారు దాని పేరులోనే. ఎందుకు అంటే దానికి కారణం చెప్పారు, మా తండ్రి గారి ద్వారా విన్నమాట. ఎందుకంటే ఇది స్వయంగా అభినవోద్ధోండ నృసింహభారతీ స్వామివారు పుష్పగిరి పీఠాధిపతి హైదరాబాద్లో వచ్చినప్పుడు వారు ఉన్నప్పుడు ఒక దసరా నవరాత్రుల సమయంలో మా తండ్రి గారిని పిలిచి మా పీఠం గురించి కొంచెం మా శిష్యులకు చెప్పండి అని చెప్పారు నవరాత్రుల్లో. అప్పుడు నాన్నగారు చెప్పగా విన్నారు. ఎందుకంటే నాన్నగారు పుష్పగిరి పీఠంలో దేవతార్చన కూడా చేసి అక్కడ విద్యాభ్యాసం చేసి ఒక సమయంలో వారికి పీఠాధిపత్యం కూడా పుష్పగిరి పీఠాధిపత్యం కూడా ఇవ్వాలని సంకల్పించి తల్లిగారి అనుమతి లేని కారణంగా వారు గృహస్థుగా మారడం అనేది జరిగింది. కనుక ఆ పుష్పగిరి పీఠం గురించి వారు చెప్పగా స్వామివారి ముందే అంటే పుష్పగిరి పీఠాధీశ్వరుల వారి ముందే నాన్నగారు చెప్పినటువంటి సందర్భం నేను స్వయంగా విన్నది దసరా శరన్నవరాత్రుల్లో. వారు చెప్పింది ఏంటంటే ఒకానొక పూర్వపీఠాధిపతి సంచారం చేస్తూ విజయయాత్రలు చేయడం అంటే ఇప్పట్లాగా వేగంగా వెళ్ళగలిగే పరిస్థితి కాదు. గ్రామాలు, అడవులు, పర్వతాలు, అరణ్యాలు, నదులు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి కనుక ఒక సముద్రం దాటడం తప్పించి అన్నీ చేసేవారు ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో వారు విజయయాత్ర చేస్తూ ఉత్తర భారతదేశం అంతా తిరిగి 3-4 సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చి అక్కడ చివరికి వారక్కడ ఒక శిష్యుని తయారు చేసి భవిష్యత్తులో ఇంత దీర్ఘంగా మేము ప్రయాణాలు చేయలేం, విజయయాత్రలు చేయలేం, భక్తులను అనుగ్రహించలేం, అద్వైత ప్రచారం చేయడానికి మాకు ఇక్కడ ఒక స్థానం కావాలి అని చెప్పి అక్కడ కూడా చారిత్రకంగా ఉండేటువంటి పుష్పగిరి పూల గుట్టలాగా ఉంటుంది. అది పుష్పమయమైనటువంటి గుట్టలాగా ఉంటుంది, అర్ధవృత్తాకారంలో ఉంటుంది పుష్పగిరి. కడపకి వెళుతుంటే కడప పొలిమేల కంటే ముందే ఉంటుంది. ఆ పీఠాన్ని కూడా శృంగేరి పూర్వాచార్యులు వారే స్థాపించారని, దానికి పూర్వంగా అక్కడ శివాలయం ఉండటం క్రీస్తు పూర్వం నుంచి ఉండడం ఆ చరిత్ర ఉన్న విషయమే. కనుక తాత్పర్యం ఏంటంటే మనకి ఆమ్నాయ పీఠం అనేది దక్షిణ భారతదేశంలో ఒకటే, ఇది స్థిరంగా మన మనసులో నిలబడాలి. ఆమ్నాయ పీఠం అంటూ దక్షిణ భారతదేశంలో ఉన్నది ఒకే ఒక పీఠం. దీనికి ఆంధ్ర, తమిళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రదేశాలు దీనికి అంటే ఒక రకంగా పరిపాలించేటప్పుడు ఏదైతే బౌండరీస్ ఉంటాయో మనకి దక్షిణ భారతదేశం మొత్తం కూడా శృంగగిరికి అధీనంలోనే ఉంటుంది. కనుక ఈ పీఠం కింద ఎంతమంది శారదాపీఠం అని పెట్టుకున్నా లేదా శృంగేరి అనే పదం చేర్చినా వెనక ముందులు చేర్చినా అది వాటికి ఉపపీఠమే. కానీ కేవలము ఆమ్నాయ పీఠంగా వేదంలో చెప్పబడినటువంటి ఆ మహావాక్యానికి సంబంధించినంత వరకు అది ఒక్కటే అనేది దృఢంగా ఆస్తికులైన వారు తెలుసుకోవాలి. దక్షిణామ్నాయ పీఠము అంటే శృంగగిరి పీఠమే. అది కర్ణాటక రాష్ట్రంలో ఆ శృంగగిరి ఆ ప్రదేశం విచిత్రమైన వాదం. ఎందుకంటే ఈ మధ్య చూస్తుంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తే బాధ వేసే విషయం.
అంటే ఇదే పేరుతో ఉపనామాలతో ఆమ్నాయపీఠం ఆమ్నాయపీఠం అని మొదలు పెడుతున్నారు. దానికి వాళ్ళు చెప్పే ప్రమాణం ఏంటంటే తుంగభద్రా తీరవాసి అన్నారు కదా, ఇది మరి ఇక్కడ ఉన్నది తుంగనే కదా అంటున్నారు. అంటే తుంగ భద్ర వేరుగా అనిపించినప్పటికీ కూడా అది ఏకరూపమే. గంగ యొక్క సారమే సర్వ నదులు అన్నట్లుగా మామూలుగా వ్యాకరణంలో మనకు మాట చెప్తారు, గంగాయాం ఘోష అని. అంటే గంగ దగ్గర ఉండే గొల్లపల్లె అని చెప్తారు. అంత మాత్రం చేత తుంగభద్రా తీరవాసి అన్నంత మాత్రాన తుంగభద్ర ఉన్న చోటే అసలు ఆమ్నాయపీఠము ఇది కాదు అని చెప్పే ఒక కుయుక్తులు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. శంకర భగవత్పాదుల యొక్క మనసు పూర్తిగా ఉన్నది శృంగగిరిలోనే. అది దక్షిణామ్నాయ శారద శృంగేరి పీఠంగా భావన చేయాలి. ఈ పరంపరలో వచ్చిన వారు కూడా వైరాగ్య సంపన్నత అనేది ప్రధానంగా ఉంటుంది. లౌకిక విషయాలకు వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు. గమనించండి, మీరు మొదటి నుంచి చరిత్ర ఆలోచించినట్లయితే ఏ రాజు పరిపాలించినా, ఇప్పుడు ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారు పరిపాలించినా వారు అన్నిటికీ అతీతంగా ఉంటారు. ఎవరొచ్చినా అనుగ్రహిస్తారు, ఎవరిని ప్రత్యేకంగా పిలవరు. ఇంకో గొప్ప శృంగేరి జగద్గురు పీఠంలో ఉండే ఇంకో గొప్ప విషయం, నేను ప్రత్యక్షంగా చూసిన విషయం ఏంటంటే, భారత ప్రథమ పౌరుడు వచ్చినా, అంటే రాష్ట్రపతి వచ్చినా, ఉపరాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, లేదా గవర్నర్లు ఎవరొచ్చినా స్వామివారి స్నాన అనుష్ఠాన సమయాల్లో అయితే వారు దర్శనం ఇవ్వరు. మామూలుగా ఇతర చోట్ల మాకు కనబడేది ఏంటంటే, వారు వస్తే వారి కోసమే నిరీక్షిస్తున్నటువంటి సందర్భాలు కూడా నేను చూశాను ప్రత్యక్షంగా పీఠాల్లో. కనుక ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత, ఈ రెండు మాటల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి ఏకైక పీఠం అని గర్వంగా చెప్పుకోదగింది దక్షిణామ్నాయ శారదా శృంగేరి పీఠం. వీరికి ఆచారం మీద ఉండేటువంటి పట్టుదల చాలా గొప్పది. సర్వకాల సర్వావస్థల్లో ఆచారం అనేది చాలా విశేషంగా కనబడుతుంది మనకి శృంగేరి పీఠంలో. ఆ ఆచారం అక్కడ సక్రమంగా నడవటం వల్లనే ఈ జగత్తు రక్షించబడుతోంది. జగద్గురు అన్నదానికి అర్థం ఏంటంటే పీఠాధిపత్యం అని కాదు. జగద్గురు అంటే ఈ సమస్తమైన జగత్తుని అనుగ్రహిస్తున్నారు అని అర్థం. అనుగ్రహించడానికే వారు తపస్సు చేయడం, అనుగ్రహించడానికే వాళ్ళు అర్చన చేయడం. త్రికాలార్చన, త్రికాల స్నానము, త్రికాల ప్రణవోపాసన మాత్రమే వారికి చెప్పబడింది యతీశ్వరులకి. కానీ పీఠాధిపతుల్లోకి వచ్చేటప్పటికీ వారు లోకరక్షణ కోసం చేయాలి. అర్చన చేస్తున్నారు. చంద్రమౌళీశ్వర అర్చన చేసినా, శ్రీచక్రార్చన చేసినా స్వామివారు కేవలము లోకరక్షణ కోసం జగద్గురువుగా అది వారి బాధ్యతగా చెప్పబడ్డారు. ఇంకా మనకి మఠామ్నాయ చరిత్ర చదివినప్పుడు ఒక అందమైన విషయం కనబడుతుంది. 4 పీఠాలు ఉన్నాయి. 4 పీఠాల్లో ఉన్నప్పుడు ఆ 4 పీఠాల్లో ఎక్కడైనా ఉత్తరాధికారిని నియమించకుండా అప్పటి జగద్గురు ఏదైనా కారణాంతరం చేత దేశాంతరం వెళ్ళిపోయినా లేదా భౌతికంగా వెళ్ళిపోయినా అక్కడ పీఠాధిపతిని నియమించేటువంటి సర్వ అధికారం కూడా దక్షిణామ్నాయ పీఠానికి ఇచ్చారు. అంటే ఏమిటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని పీఠాలకి ఆధిపత్యం కలిగినటువంటిది. ఆ మాట ఎక్కడా ప్రత్యేకంగా ఎవరు అనరు. కానీ ఈ ధర్మ నిర్ణయ విషయంలో, ధర్మ సంస్థాపన విషయంలో పీఠ మర్యాద నిలబెట్టడానికి కనబడుతుంది. ఇక ఈ జగద్గురు శంకరాచార్య స్వామి ఆమ్నాయ శాసనం రాశారు. మనకి తెనాలి వారు సాధన గ్రంథమండలి వారు ప్రింట్ చేసిన పుస్తకంలో స్పష్టంగా ఉంది ఈ మాట. ఏ పీఠంలోనైనా సరే ధర్మానికి వ్యతిరేకంగా కానీ, సనాతన వైదిక సంస్కారానికి వ్యతిరేకంగా కానీ, ఆయా వేదాలకి మహావాక్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టుగా ఏ పీఠంలోనైనా ఎవరైనా కనబడితే వీరికి ఉండేటువంటి విశేష అధికారం చేత ఆ పీఠాధిపతిని కూడా తప్పించి కొత్తగా ఇంకోరిని నియమించవచ్చు అనే స్థాయి దాకా మనకి శృంగగిరి పీఠానికి ఆ హక్కు బదలాయించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ నా తాత్పర్యం ఏంటంటే, ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ సంస్కారవంతమైనటువంటి హృదయం అంతా కూడా శృంగేరిలోనే ఉంది. ఎందుకుందంటే అది వారికి నమ్మకం, జగద్గురువుకు ఉండే నమ్మకం. ఇక శంకర భగవత్పాదుల వారి యొక్క విశేషము ప్రత్యేకంగా చెప్పదగింది. అది మనకి పరంపరలో కూడా శృంగేరిలో కూడా వస్తుంది. వీరికి భాషా వ్యామోహం కానీ, ప్రాంతీయ వ్యామోహం కానీ, ఇతర విషయాల మీద వాళ్ళకి చోటు ఉండదు. దీనికి మీకు దృష్టాంతం ఏం తెలుస్తుందంటే, కేరళ రాష్ట్రంలో కాలడిలో జన్మించిన శంకర భగవత్పాదుల వారు ఆ కేరళవాసి అయినటువంటి ఏ వ్యక్తికి ఆశ్రమం ఇవ్వడం కానీ, పీఠాధిపత్యం కానీ ఇవ్వాల. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, మనవాడు, మన పక్కవాడు, మన భాష, మన ప్రాంతం, మన తాలూకా, మరీ అవకాశం ఉంటే మన వీధి దాకా వెళతాం మన సంస్కారం. కానీ స్వామివారు భగవత్పాదుల వారు కేరళ రాష్ట్రంలో జన్మించినప్పటికి కూడా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆ కుటుంబాలని శాసించారు, శపించారే తప్పించి వారి కుటుంబాల నుంచి ఎవరికి ఆశ్రమం ఇచ్చినట్టు కానీ, ఎవరికి ఇది ఇచ్చినట్టు కాదు. ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒకానొక సందర్భంలో హైదరాబాద్లో భారతీయ జగద్గురువులు వచ్చినప్పుడు ఒకరు మామూలుగా ప్రశంసా వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు కదా,
పీఠం పెద్దగా పరిచయం లేకపోయినా వేదికలో పిలిచినప్పుడు మాట్లాడేస్తూ ఉంటారు. మాట్లాడినప్పుడు మనం చాలా అదృష్టవంతులం, గర్వపడాలి. దక్షిణామ్నాయ పీఠానికి మన తెలుగువారు, అందులో మన గుంటూరు జిల్లా వారు, అందులో మన నరసరావుపేట వారని మొదలు పెడితే స్వామివారు చేయి చూపించి చెప్పారు, మాకు భాషాభేదం కానీ ప్రాంతీయ భేదం కానీ ఇతర విషయాలు లేవు. మాకు స్వామివారు భగవత్పాదుల వారు చెప్పినటువంటి షణ్మతాలు ఒకటే, అట్లాగే ప్రాంతాలన్నీ ఒకటే, ఏదో అనుకోకుండా మేము వచ్చాము అనేటువంటి విషయంలో చెప్పారు. అంటే ఆ ఉదార గంభీర స్వరూపం అనేది మనకి జగద్గురు పీఠంలో కనబడుతుంది. అటువంటి జగద్గురు పీఠంలో ఎంతోమంది పరిపాలించినటువంటి ఆ పీఠాన్ని నిర్వహించిన వారు ఉన్నారు. పీఠ నిర్వహణ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్న వారు ఉన్నారు. ఇప్పటికే మీరు చాలామంది చరిత్ర చూసి ఉంటారు. 36వ పీఠాధిపతి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు గతంలో దండక మండలాల గురించి కూడా అపహరణకు గురైనటువంటి సందర్భాలు మనకు చరిత్రలో కనబడతాయి. బాగా లోతుగా ఆలోచిస్తే పూర్వపీఠాధిపతులు అంటే వారు సమాధినిష్ఠులై ఉండేవారు. ఆ సమయంలో ఈ తురుష్కులు దండయాత్రలు చేసినప్పుడు వచ్చి ఆ దండయాత్ర చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఈ పీఠంలో ఉండే ఇంకొక గొప్పతనం ఏంటంటే వీరు ఎంత అనుగ్రహ సంపన్నులో అంత ఆగ్రహ సంపన్నులు. ఆగ్రహం కూడా చేయగలరు, కానీ దాన్ని నియంత్రించుకుంటారు. నృసింహోపాసన అనేది మనకి విశేషంగా కనబడుతుంది. జగద్గురు పరంపరలో నృసింహోపాసన, తీవ్రమైనటువంటి నృసింహోపాసన ఉంది. అష్టాంగ యోగం ఉంది. యోగ సాధన ద్వారా కూడా చేయగలిగిన వారు ఉన్నారు. శత్రువులు దండయాత్రకు వస్తే ద్వారం దగ్గరే నిలబడమని చెప్పి సంకల్పించి మంత్రాక్షతలు జల్లితే ఆ శత్రువులు భయపడిపోయి సింహాలు వచ్చి వారిని ఆ తురుష్కులందరినీ కూడా వెంటాడి తరిమితే వాళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటి చరిత్రగా కనబడుతుంది. కనుక జగద్గురు అనేటువంటి పదానికి ఒక విశేషమైనటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి పీఠము దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం. అయితే ఈ పీఠంలో కూడా కేవలం అమ్మవారి యొక్క శాసనం మీదనే అధిక జగద్గురువులు తయారవుతూ ఉంటారు. ముందుగా వారు నిర్ణయించుకొని ఏదో చిట్టి రాసి తీసిచ్చి లక్కీ డిప్పులు చేయడం అనేది మనకు కనబడదు. లేదా ఎవరు లేరు ఆ సమయానికి ఎవరినో పిలుచుకొచ్చేసని ఇటువంటిది కూడా కనబడదు. క్రమగతంగా వారు సాధన చేస్తూ అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ అమ్మవారి యొక్క ఆదేశం జరిగితే ఆదేశం ప్రకారమే ఆశ్రమం ఇవ్వడం, ఆ తర్వాతే ఉత్తరాధికారిగా ప్రకటించడం అనేది ఒకటి ఉంది. ఇంకొక మర్యాద ఏంటంటే శృంగేరి పీఠంలో ఉండే మర్యాద, పీఠ నిర్వహణ ఎంత నిబద్ధతతో చేస్తారో ఆత్మోద్ధరణ కోసం వ్యక్తిగతంగా వారికి వారు అంతర్ముఖులు అవ్వడం కూడా మనకి శృంగేరి పీఠంలో కనబడుతుంది. అంటే పీఠాన్ని బాధ్యతగా నిర్వహిస్తారు, అంతర్ముఖులు అవ్వడానికి కూడా బాధ్యతగా భావన చేస్తారు. అంటే వారు తురియాశ్రమం తీసుకోవడమే అంతర్ముఖులు అవ్వడానికి కదా, కానీ ఇది అదనపుగా వచ్చినటువంటి బాధ్యత. ఏది పీఠాధిపత్యం అనేది అదనపు బాధ్యత. కానీ అదనపు బాధ్యత నిర్వహిస్తూ కూడా ఆత్మోద్ధరణకు సంబంధించినటువంటి ముఖత్వం అనేది మనకి పీఠంలో కనబడుతుంది. పూర్వ జగద్గురుల నుంచి భారతీ తీర్థ స్వామివారి వరకు కూడా అదే పద్ధతి ఏం కనబడుతుందంటే ఎప్పుడు విడిపడాలో, ఎప్పుడు ఉద్ధరించాలో, ఎప్పుడు కలిసి ఉండాలి, ఎప్పుడు దాని నుంచి దూరం కావాలి అనేటువంటి విషయాన్ని వారికి వారు స్వయంగా నిర్ణయించుకునేది. ఇక వారుగా ఎవరికి కూడా ఏది వ్యక్తిగతంగా మంత్రాలు ఇవ్వరు. మన వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, కానీ వారు శిష్య పరంపరల ద్వారా ఇప్పిస్తూ ఉంటారు. ఇది కూడా పీఠంలో ఉండేటువంటి పెద్ద ఉన్నతమైనటువంటి విషయం. ఇక అనుగ్రహం విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరికి వారికి స్వానుభవాలు చాలా ఉన్నాయి. చెప్పడానికి కొన్ని వందలు వేలు చెప్తారు. కొంతమంది భక్తుల్ని కనుక కూర్చోబెడితే వారికి వ్యక్తిగతంగా జరిగినటువంటి అనుభూతులు చాలా ఉంటాయి. అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏదో అడగాలని వెళ్ళటం, అక్కడికి అంత కష్టపడి వెళ్ళటం, చాలా కష్టాల్లో వెళ్ళటం, అక్కడ స్వామివారి చేస్తున్నటువంటి చంద్రమౌళీశ్వర అర్చన చూస్తూ తన్మయత్వంలో అట్లా ఉండి అడిగితే ఏమనుకుంటారో అనడం, లేకపోతే స్ఫురించకపోవడం జరిగితే స్వామివారు ఆ రోజో మర్నాడో పిలిచి అయ్యా నీకు ఈ బాధ ఉన్నట్టుంది, ఏం పర్వాలేదులే కానీ అని చెప్పడం కూడా కనబడుతుంది. అంటే సర్వజ్ఞత్వం అనేది మనకి మీకు కనబడుతుంది. అంటే పరంగిత జ్ఞానం అంటారు చూసారా, మామూలుగా మనకు ఉండే అష్టసిద్ధులు నవనిధుల్లో కొన్ని శక్తులు ఉన్నాయి, వాటిని బయటికి చెప్పరు, కానీ వారికి ఆ తపోశక్తి ఉంటుంది. ఇక వారికి ఒక పీఠాధిపత్యంలో వారికి ఉండేటువంటి బాధ్యతల్లో ఉండేటప్పుడు ఒక విలక్షణత్వం కూడా ఏముంటుందంటే వారు ఎప్పుడు కూడా దేన్ని మనసుకి తీసుకోరు. పరంపరలో మొత్తం 36 మంది జగద్గురువుల గురించి ఇప్పుడున్న స్వామివారు విధిశేఖర భారతీ స్వామివారు కూడా ఆలోచిస్తే ఏది కూడా మనసు మీదికి తీసుకోరు. ఎవరైనా ఏదైనా వచ్చి వారి యొక్క ఆవేదన చెబితే ఆవేదనకు తగ్గించినట్టు అనుగ్రహం ఇస్తారే తప్పించి దాని మీదగా మనసు పెట్టడం అనేది వారికి కనబడదు. అంటే ఒక వైరాగ్య స్థితి అనేది ఒక సాధన రూపకంగా ఉండే వైరాగ్య స్థితిని మనం శృంగగిరిలో గమనించవచ్చు. ఇటువంటి శృంగగిరి పరంపరలో మనకి శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు 36వ జగద్గురువుగా రావడం, వారు
వారికి సంబంధించినటువంటి బాల్యావస్థ గురించి ఈరోజు కొంత ప్రసక్తి చేసుకుందాం. అయితే దీనికి ముందుగా 36 మంది జగద్గురువుల్లోకి వచ్చేటప్పటికి కూడా భారతీ తీర్థ అనేటువంటి పేరు ఇద్దరు జగద్గురువులకే కనబడుతుంది. సాధారణంగా నృసింహ భారతి అటువంటి పేర్లు మనకి పరంపరగా రిపీట్ అవుతుంటాయి. అందుకనే 1, 2, 3 అని మనకి సంఖ్య ఉంటుంది. విద్యారణ్య స్వామి వారి కంటే ముందు ఉండేటువంటి పీఠాధిపతి భారతీ తీర్థ, వారు 11వ జగద్గురువుగా శృంగగిరి పరంపరలో ఉన్నారు. మళ్ళీ 36వ జగద్గురువుగా వచ్చారు. ఇక మనం భారతీ తీర్థ స్వామి వారి యొక్క విలక్షణత్వం ఏంటంటే వారికి పాండిత్యము, తర్వాత ఊహాశక్తి. వారి యొక్క పరమ గురువు గారి యొక్క పేరు వారి శిష్యులకు పెట్టాలనుకున్నారు. అయితే మామూలుగా సాధారణంగా ఎప్పుడు కూడా పరంపరలో రిపీట్ అవుతుంటాయి పేర్లు, కానీ పేరు రిపీట్ కాకుండా భావం మాత్రమే రిపీట్ అయ్యేటట్టుగా ఆలోచించి చేయడం అనేది చంద్రశేఖర భారతీ స్వామి వారని వారి పరమ గురువుల యొక్క పేరును స్మరించకూడదు, శిష్యుల్ని స్మరించేటప్పుడు పేరు స్మరించకూడదు కనుక పరమ గురువు యొక్క పేరు స్మరించకూడదు కనుక ఆ భావం వచ్చేటట్టుగా పర్యాయపదం అంటారే అట్లా విధుశేఖర భారతీ స్వామి వారిని నామకరణం చేయడం కూడా వారి యొక్క ప్రజ్ఞకి సంబంధించిన విషయం. అంటే ఆ భావం స్ఫురిస్తుంది కానీ ఆ నామం స్ఫురించదు. నామవాచకంగా ఎదురుగా కనపడదు కానీ పరోక్షంగా గురువు గారిని స్మరిస్తూ ఉండారట. దీనికి ఎందుకు చెప్పారు అంటే ఒకసారి మా తండ్రి గారు చెప్పగా విన్నా. చంద్రశేఖర భారతీ స్వామి వారికి ఎంత వైరాగ్యం ఉందో, ఎంత విరక్తి శిరోమణి ఆయన, అటువంటి వైరాగ్యము మళ్ళీ మనం భవిష్యత్తులో చూడబోతామట విధుశేఖర భారతీ స్వామి వారిలో. ఆ పేరు నిర్ణయించడంలో కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ జరిగినప్పుడు వారు 50 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం తప్పకుండా చేస్తారు. ఆ తర్వాత చంద్రశేఖర భారతీ స్వామి వారిని చరిత్రలో గుర్తు చేస్తారు అని మా తండ్రి గారు చెప్పగా విన్నా. అది వారికి కలిగిన భావం. అంటే అంత వైరాగ్యం రావడం, ఊహించడం అనేది ఆ సాధనలో ఉండే, అమ్మవారి సేవ చేయడంలో ఉండేటువంటి సాధన. ఇక్కడ 100 సంవత్సరాలు కూడా పీఠాధిపత్యం చేసిన వారు ఉన్నారు. మన పీఠంలో పరంపరలో చూసినప్పుడు 100 సంవత్సరాలు కూడా పీఠాధిపత్యం చేసిన వారు ఉన్నారు. ఇక్కడ కూడా విచిత్రమైన సన్నివేశం ఏంటంటే అభినవ విద్యాతీర్థ స్వామి వారు అతి చిన్న వయసులో పీఠాధిపత్యం తీసుకున్నారు. వారికి సన్యాసం తీసుకోవడమే చాలా చిన్న వయసు. ఎందుకంటే చంద్రశేఖర భారతీ స్వామి వారు బాగా వైరాగ్యం వృద్ధి అయిపోయి ఇంకా నేను లౌకిక వ్యవహారాల మీద ఆలోచన చేయకూడదు, పీఠ వ్యవహారాలు కూడా చూడకూడదు అనుకున్న సందర్భంలో అప్పుడు శిష్యుల్ని తయారు చేశారు. దీనికే ఒక విచిత్రమైన స్వామివారే ఒక చోట చెప్పిన ప్రసంగం, అభినవ విద్యాతీర్థ స్వామివారే తమిళనాడు రాష్ట్రంలో చెప్పిన మాట ఒకటి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక శిష్యుడు వచ్చి అడిగాట, స్వామి ఏమిటి మీరు ఎవరొచ్చినా సంధ్యావందనం చేయి అడుగుతారు, మీ ఎప్పుడు సంధ్యావందనం గురే చెప్తారు, వివేక చూడమనో భగవద్గీత ఏదో బ్రహ్మసూత్రాలు చదవమని చెప్పవచ్చు కదా అంటే, జీవితంలో మనకి ఏది ఉండదో అది ఏదైతే మనం తక్కువగా పొందామో అదే ఎక్కువగా అవతల వాళ్ళకి చెప్పే అలవాటు ఉందయ్యా. నాకు ఉపనయనమైన కొద్ది సంవత్సరాల్లోనే నాకు సన్యాసం ఇచ్చారు, నేను గాయత్రి అనుష్ఠానం చేసే అవకాశం లేకపోయింది, అందుకని నేను తీర్చుకోలేని కోరిక 10 మందిలో చూడాలనుకుంటాను అని బయటికి సరదాగా చెప్పినప్పటికీ కూడా గాయత్రి ఉపాసనే అన్నిటికీ ప్రధానమని చెప్పడం వారి తాత్పర్యం. అంటే ఈ పీఠంలో ఉండే గొప్పతనం ఏంటంటే ఎవరి మనసు నొచ్చుకోకుండా చెప్పవలసిన విషయాన్ని నిక్కచ్చిగా ధర్మానికి విరుద్ధం కాకుండా చెప్పడం. భారతీ తీర్థ స్వామి వారు కూడా ఒక సన్నివేశంలో, హైదరాబాద్లో జరిగిన సన్నివేశం, ఒకరు విదేశాలలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండి వచ్చారు. వచ్చిన తర్వాత వారు స్వామివారిని అడిగారు, అయ్యా విదేశాల్లో ఉండొచ్చాను, ఏదో ఉదర పోషణార్థం కుటుంబ పోషణార్థం చేశాను, దీనికి విదేశాల్లో ఉండి వచ్చినందుకు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందా అంటే లేకేమి, చాలా ఉంది ప్రాయశ్చిత్తం చెప్పబడింది, దేహత్యాగమే అన్నారు. అంటే విదేశీ సముద్రయానం చేయకూడదు, సముద్రం దాటకూడదు అని చెబితే బాధపడతారు. ఉందయ్యా మామూలుగా ఏదో మన వాళ్ళు ఏదో మంత్రం చెప్తుంటారు, దర్భను కాల్చిన వాళ్ళకి 1000 విధవి అవి ఇవి చెప్తుంటారు. స్వామివారు సరసంగా చెప్పడం అనేది గమనించి, అంటే ఏదైనా ఒక గంభీర విషయం చెప్పవలసి వచ్చినప్పుడు కూడా వారి అనుగ్రహ భాషణాల్లో కూడా మనకి ఇది కనబడుతుంది. అతి గంభీర విషయాన్ని తీసుకొచ్చి అతి సాధారణమైనటువంటి పాఠకుడికి లేదా శ్రోతకి భక్తుడికి చెప్పడం అనేది ఉంది. ఇక శాసన రూపకంగా చెప్పబడేటప్పుడు వేదంలో లేదా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాన్ని లేదా ముఖ్యంగా భగవద్గీత గురించి చెప్పినప్పుడు స్వామివారు చాలా తూచా తప్పకుండా పాటించవలసిన విషయాలు చెప్తూ ఉంటారు. వారికి ఇష్టమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మనకి అంటే సాహిత్యంలో కానీ సంస్కృతంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ వారికి ఇష్టమైనటువంటి అంశాలునే మనం పరంపరలో చెప్పుకుందాం. ఇట్లా భారతీ తీర్థస్వామి వారి గురించి స్మరించినప్పుడు 11వ జగద్గురు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారు విద్యారణ్య స్వామి వారి కంటే పూర్వీకులు. పూర్వాశ్రమంలో విద్యారణ్య స్వామి వారి సోదరులు, తమ్ముడే అవుతారు వరుసకి. వారి తర్వాత వీరు పీఠాధిపత్యం తీసుకున్నారు.
ఈ పీఠాధిపత్యంలో కూడా విద్యారణ్య స్వామి వారు ఒక మైల్ స్టోన్ అనమాట. మనకి శృంగేరి పరంపరలో వచ్చేటప్పటికి విద్యారణ్య స్వామి వారు మైల్ స్టోన్ లాగా కనబడతారు. ఎందుకంటే రాజపీఠము అనిపించింది విద్యారణ్య స్వామి వారి సమయంలోనే. అంతకుముందు అది విద్వత్ పీఠంగా ఉండేది, ఆమ్నాయ పీఠంగా మాత్రమే ఉండేది. రాజలాంఛనాలు అంటే ఇప్పుడు మనం దర్బార్లో నవరాత్రుల్లో మనం కిరీటము, బంగారు అంగి, ఆభరణాలు, బంగారు సింహాసనము, వ్యాఖ్యాన సింహాసనము, బంగారు పాదుకలు, ఇవన్నీ అడ్డపల్లకి, ఇదంతా కూడా రాజలాంఛనాలకు సంబంధించిన విషయం. ఈ రాజలాంఛనాలు ఎప్పుడొచ్చినాయి మనకి పీఠంలో? విద్యారణ్య స్వామి వారి సమయంలో వచ్చాయి. ఎందుకంటే విజయనగర సామ్రాజ్య స్థాపనకి సహకరించినటువంటి స్వామివారు, వారికి ఊపిరి వేసిందే స్వామివారు కనుక అప్పుడు దీన్ని కేవలం రాజపీఠంగా చెబుతూ రాజముద్రిక, రాజపీఠము అనేటువంటి స్థాయి ఇచ్చారు. కనుక ఇక్కడ కూడా విశేషం ఏంటంటే 4 జగద్గురు పీఠాల్లో కూడా, 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా రాజపీఠము శృంగేరి పీఠం మాత్రమే అది చెప్పవచ్చు. తర్వాత కిరీటం ఎవరు సంపన్నులు ఇచ్చినా కిరీటం వస్తుంది, బంగారాంగి వస్తుంది, పల్లకి వస్తుంది, రథం వస్తుంది. కానీ ఇది ఆధికారికంగా చరిత్రలో చెప్పబడినటువంటి విషయం. ఇక ప్రధానంగా దక్షిణామ్నాయ పీఠ చరిత్ర గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఏమిటంటే చరిత్రకారులు చెప్పే చరిత్ర తారీఖులు, దస్తావేజులు వేరు. దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే క్రీస్తుపూర్వం తీసుకెళ్ళి అక్కడ శంకరాచార్య స్వామి వారిని స్థాపించారు కనుక వారు క్రీస్తుపూర్వమైనా క్రీస్తు శకమైనా మనకి దాంతో పని లేదు. దీని విషయంలో కూడా అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఒకానొక సందర్భంలో 4 జగద్గురువులను ఆమ్నాయ పీఠాల నుంచి 4 తీసుకొచ్చి శృంగేరిలో కూర్చొని ఒక పెద్ద సభ చేసి ఆ తర్వాత కాశీక్షేత్రంలో కూడా ఒక తీర్మానం చేశారు. ఎవరి నమ్మకం ప్రకారం, ఎవరి విశ్వాసం ప్రకారం వారు ఆచార్య స్వామిని భావించేయండి, కానీ వారు చెప్పిన యథార్థమైనటువంటి అద్వైతం అనేటువంటిది మాత్రం ప్రచారం చేయండి. కనుక ఏ పీఠానికి ఉండే చరిత్ర ఆ పీఠానికి, ఎవరి దస్తావేజులు వాళ్ళవే, కానీ రికార్డుకి వాస్తవానికి వేరు. కనుక ఇప్పుడు మనం ఆమ్నాయ పీఠం గురించి ఆలోచించేటప్పుడు ఎప్పుడు ఏమిటి అనే దానికంటే కూడా ప్రధానంగా ఆలోచించిన విషయం ఏంటంటే ఇది పూర్వ పరంపరలో అప్పటి ఉండేటువంటి పరిస్థితుల్లో ఆచార్య శంకరులు బాగా ఆలోచించి, చాలా లౌకికంగా ఆలోచించి చేసినటువంటి విషయం. వారి ఆమ్నాయ శాసనం చదివితే అనిపిస్తుంది ఎంత ముందు చూపు ఉందా స్వామివారికి అనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో అంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ పీఠాల్లో ఉండే చిన్న చిన్న వాదాలు, ప్రతివాదాలు వింటున్నామే, ఇది ఆ రోజే స్వామివారు గమనించి దానికి ఆమ్నాయ శాసనం రాశారు. అంటే ఎప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి. శంకర భగవత్పాదుల వారు ఎంత తీవ్రంగా ఆలోచించారంటే పీఠాలు పెట్టినప్పుడు పీఠం పెట్టడం అనేది పెద్ద సమస్య అని వారికే అనిపించిందిరా. అందుకనే గమనించండి, 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారే కానీ ఏ పీఠానికి ఆయన పీఠాధిపత్యం చేయలే. పీఠాధిపత్యం ఆయన చేయలేదు, కానీ పీఠాధిపతులు నిర్ణయించారు. దాంట్లో కూడా ఏం చెప్పారంటే పీఠం ఎట్లా నిర్వహించాలో రాశారు. మామూలుగా మనకి లోకంలో విపరీత విమర్శలు వినపడుతుంటారు, పాదపూజలు చేసుకోవడం ఏంటండి అదేంటి అని. వారు ఆమ్నాయ శాసనంలో ప్రత్యేకంగా రాశారు, ప్రతి జగద్గురువు కూడా తప్పనిసరిగా పాదపూజ చేసుకోవాలి, భక్తులు ఇచ్చేటువంటి కానుకలు తీసుకోవాలి, దాని ద్వారా ధర్మ నిర్వహణ చేయాలని స్పష్టంగా రాశారు. కనుక ఈ మర్యాదనే పాటిస్తూ ఉంటారు. ఈ మర్యాద వారికి ఒక రకంగా వారికి యతి ఆశ్రమంలో ఉండేటువంటి పీఠాధిపతులకి ఇది కొంచెం శ్రమ అయినప్పటికీ కూడా దీన్ని ఎందుకు పాటిస్తారంటే ఆదిశంకరుల యొక్క శాసనం. పీఠ నిర్వహణ కోసం, ఆస్తిక మహాజనులను వాళ్ళని పోషించడం కోసం, వేద పండితుల్ని ఆహితాగ్నుల్ని పోషించడం కోసం ఆ స్వామివారి యొక్క స్తోత్రంలో చెప్పినట్టుగా శృతి పురాణానం ఆలయం కరుణాలయం అన్నారు. శృతి స్మృతుల్ని, పురాణ ఇతిహాసాలని పరిరక్షించడానికి, సనాతన ధర్మాన్ని వాటి ద్వారా ప్రచారం చేయడానికి తప్పనిసరిగా పాదపూజ చేసుకోవాలి. ఆర్జన అనేది ఎందుకు అంటే వారి కోసం కాదు, లోకరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం, ధర్మ నిర్వహణ కోసం, ధర్మరక్షణ అనేటువంటి బాధ్యతతో చేస్తున్నారని చెప్పారు. ఇక ప్రస్తుతం మనం చెప్పుకోగలిగేటువంటి విషయంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే భారతీతీర్థ స్వామి వారి యొక్క వంశము, అంటే పూర్వ ఆశ్రమంలో అంటే వారి బాల్యం నుంచి చెప్పుకున్నప్పుడు వారు తంగిరాల వంశంలో జన్మించారు అన్నారు. తంగిరాల అనేటువంటి ఇంటి పేరు. ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటిది. అంటే దాచేపల్లికి అటు ఇటుగా ఉండేటువంటి గ్రామాల్లో నాగులేరు అనేటువంటి చిన్న వాగు కూడా ఉంటుంది. దాచేపల్లి దగ్గర మనకు కనబడుతుంది. అది హద్దుగా ఉండేటువంటి ప్రాంతంలో వారు ఉన్నట్టుగా కనబడుతుంది మనకి. అయితే ఈ తంగిరాల వంశం వారు కుత్సస గోత్రీకులు. ఆపస్తంభ సూత్రము యజుర్వేదమే. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దక్షిణామ్నాయ శారదా పీఠము యజుర్వేది అయినటువంటి వారికే పీఠాధిపత్యం ఇస్తారు. ఇది ప్రత్యేకంగా గమనించాలి. యజుర్వేదం వారికే ఈ పీఠం ఇస్తారు. అంటే ఋగ్వేదికి ఋగ్వేద పీఠంలో ఇస్తారు, యజుర్వేదికి యజుర్వేద పీఠం. అట్లా 4 పీఠాల్లో కూడా వారి యొక్క కుటుంబము ఆ వేద సంప్రదాయం నుంచి రావాలి.
దీనికి కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దక్షిణామ్నాయ పీఠంలో ఇది శృంగేరి పీఠం ఇది కాదు అని ఇంకోళ్ళు మాట్లాడే చోట కూడా ఇటీవల ఇచ్చినటువంటి పీఠాధిపతి ఋగ్వేది. అది కూడా గమనించండి, చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా చెప్తున్నా. యజుర్వేద కుటుంబాల నుంచి వచ్చిన వారికే ఈ పీఠం ఇవ్వాలనేటువంటి ఒక శాసనము ఉన్నది. కనుక ఈ వీరు కూడా తంగిరాల వంశస్థులందరూ కూడా ఆపస్తంభ సూత్రులు, యజుర్వేద కుటుంబం, కుత్సస గోత్రం, ఈ గోత్రంలో ఉన్నటువంటి వారు. వీరు అక్కడ ఉండేటువంటి నాగులేరు దగ్గర ఉండేటువంటి ఒక చిన్న కుగ్రామం, చాలా చిన్న కుగ్రామంలో వారి యొక్క పూర్వీకులు ఉన్నారు. వీరు మిన్నెకల్లు అనేటువంటి ఒక గ్రామం, నాగులేరు సమీపంలో ఉండేటువంటి మిన్నెకల్లు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ కుదురు అక్కడ తంగిరాల వారి యొక్క వంశంగా చెప్పబడింది. అయితే వీరికి తల్లిదండ్రులు, తాత ముత్తాతల గురించి మొట్టమొదట మన కథలో ప్రారంభమైంది. ఇది ప్రత్యేకంగా నేను కల్పించి చెప్తున్న విషయం ఏం కాదు. మనకు పుల్లెల శ్రీరామచంద్ర గారు అనువాదం చేసినటువంటి గ్రంథంలో నుంచి స్వయంగా స్వామివారి యొక్క అనుమతితో రచించబడ్డటువంటి గ్రంథంలోని కొన్ని అంశాలు తీసుకుంటున్నాం. తంగిరాల సుబ్బయ్య గారు అనేటువంటి వారు, సుందరమ్మ గారు, వీరు స్వామివారికి పూర్వాశ్రమంలో నాయనమ్మ తాత. వీరికి సంతానమే మన వెంకటేశ్వర అవధాని గారు, తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు అనేటువంటి వారు మన స్వామివారి యొక్క పూర్వాశ్రమంలో జనకులు తండ్రి గారు. తల్లిగారు కోట వంశస్థులు, కోట అనేటువంటి ఇంటి పేరు నుంచి వారు వచ్చారు. తండ్రి వేపేమో తంగిరాల, తల్లి వేపు కోటవారు. ఈ కోటవారు ఇందాక చెప్పినట్టుగా దాచేపల్లి దగ్గర ఉండేటువంటి అలుగుమల్లపాడు అనేటువంటి గ్రామం, కుగ్రామం, అది నాగులేరుకు అటు ఇటుగా ఉండేటువంటి గ్రామాలు. ఆ గ్రామంలో ఉండేవారు. అటువంటి ఈ తంగిరాల వెంకటేశ్వర అవధాని గారికి కోటవారి కుటుంబానికి సంబంధించినటువంటి అనంతలక్ష్మమ్మ గారు అనేటువంటి వారిని ఇచ్చి వివాహం చేశారు. వారు దంపతులు మన కథలో, చరిత్రలో అంతవరకు. అయితే వీరికి శివార్చన, అంటే శివాలయంలో నిరంతరం అర్చన చేయడం అనేది వెంకటేశ్వర అవధాని గారికి చాలా విశేషమైనది. వాళ్ళ గ్రామంలో, పూర్వకాలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉండే దేవాలయమే ప్రధానం. అదే కాశీ, అదే మధుర, అదే అయోధ్య అనుకునేవారు. పూర్వకాలంలో ఇప్పుడులాగా క్షేత్రాలకి ఎక్కడెక్కడికో వెళ్ళాలనేటువంటి సంప్రదాయం ఉండేది కాదు. పూర్వకాలంలో మన గ్రామంలో ఉండేటువంటి దేవాలయమే సమస్తమైనటువంటి దేవుళ్ళు ఉండేవాళ్ళు. ఆ సమస్తమైన దేవతల్ని అక్కడే భావన చేసేవారు. అన్ని పండుగలు కూడా అక్కడే చేయడం అనేది సంప్రదాయం ఉండేది. అట్లాగే వీరు ఆ గ్రామంలో ఉండేటువంటి శివాలయం ఉందట. ఆ శివాలయంలో నిత్యము కూడా మహన్యాసపూర్వకమైనటువంటి ఏకాదశి రుద్రాభిషేకం చేసేవారు. అప్పటికే వెంకటేశ్వర అవధాని గారికి 4 పుత్రికా సంతానం కలిగారు. అయితే పూర్వకాలంలో ఉండేటువంటి ఒక నమ్మకం ఏంటి? అపుత్రస్య గతిర్నాస్తి, పుత్ర సంతానం లేనిది వంశ విస్తారం, కుటుంబాలు వంశవృద్ధి కలగదు అనేటువంటి ఉద్దేశంతో ఉంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఆలోచించి శివార్చన చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన స్వయంగా యజుర్వేద పండితులు. వెంకటేశ్వర అవధాని గారు యజుర్వేదంలో చాలా మంచి నిష్ణాతులు. ఆ దేవాలయంలో ఉండే, ఆ గ్రామంలో ఉండేటువంటి శివాలయాల్లో నిత్యము కూడా 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా శివార్చన చేశారట. మహన్యాసపూర్వక రోజు నాగులేరులో స్నానం చేయడం, అక్కడి నుంచి నీరు తీసుకెళ్లడం, ఆ శివాలయంలో అర్చన చేయడం, ఇది కూడా ప్రతిరోజు కూడా మహన్యాసపూర్వక, అది చాలా శ్రమతో కూడినదైనప్పటికీ కూడా పుత్రవాంఛ, వంశ విస్తారం జరగాలనేటువంటి కోరికతో వెంకటేశ్వర అవధాని గారు ఆ రకంగా చేశారట. అయితే సాధారణంగా ఏ దేవుడైనా సరే ఆలస్యంగా కోరికలు తీరుస్తారు. కానీ ఆ శంకరుల వారిలో ఉండే గొప్పతనం ఏంటంటే, భోళా శంకరుడు అంటారు కదా, మన మనసులో గంభీరంగా ఉండేటువంటి కోరికని ఎట్టి పరిస్థితిలో తీర్చాలి అనేటువంటి ఒక ఉద్విగ్న మనస్కుడై ఉంటారట శంకరుడు. అందుకనే ఆశుతోషుడు అన్నారు ఆయన్ని. మనం కోరుకున్నది ఎంత తొందరగా తీర్చాలా అనేటువంటి కోరికతో ఉంటారట. అటువంటి అనుగ్రహం ఇచ్చారట. అయితే కాలమాన పరిస్థితుల్లో వీరు జన్మించినటువంటి ప్రదేశం అంతా కూడా మెట్ట ప్రాంతం, అంటే వర్షాధారము. ఇప్పుడు నాగులేరు అని చెప్తుంటాను, కానీ వర్షం పడ్డప్పుడు వచ్చిన నీరే అటు ఇటుగా కాలువగా ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మెట్ట వ్యవసాయంలో ఉండటం వల్ల కుటుంబ పోషణార్థం అప్పటికే 4 అమ్మాయిలు పుట్టడం, వారి పెంచడం దీనికోసం అని చెప్పి వారు పుట్టినటువంటి గ్రామం నుంచి అక్కడి నుంచి మళ్ళీ పట్టణానికి మారాలు అనే ఉద్దేశంతో కృష్ణా జిల్లాలో ఉండేటువంటి బందరు మచిలీపట్నానికి వారి యొక్క కుటుంబాన్ని మార్చారట. ఎవరు? తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు వారి యొక్క కుటుంబాన్ని వారి స్వగ్రామం నుంచి మచిలీపట్నానికి మార్చారు.
అయితే అక్కడేమో శివాలయంలో శివారాధన చేసేవారు. మచిలీపట్నానికి వచ్చేటప్పటికి వీరి ఇంటికి దగ్గరలో ఉండేది హనుమదాలయం, రామాలయం, హనుమదాలయం. ఇప్పటికి కూడా మనకు అది బందర్లో చాలా ప్రసిద్ధమైన దేవాలయం, స్వామివారి బాల్యం బాగా గడిచినటువంటి దేవాలయం. అక్కడ శ్రీరామ నవరాత్రులు, వసంత నవరాత్రులు చేస్తూ ఉండేవారట. అయితే ఇక్కడ శివారాధన చేస్తున్నప్పుడు తండ్రి గారు వెంకటేశ్వరరావు గారు మనసులో ఏమనుకున్నారట, స్వామి నాకు కనుక సంతానం కలిగితే నీ యొక్క అనుగ్రహంతో నీ పేరు పెట్టుకుంటానని అనుకున్నారట. ఇక్కడ తల్లిగారు అనంతలక్ష్మమ్మ గారు ఆ ఆంజనేయ స్వామి భక్తురారట. మామూలుగా ప్రధానంగా ప్రతివారికి కూడా ఇద్దరు దేవతలు ఉంటారు, కులదైవం, ఇష్టదైవం అని. పరంపరగా వచ్చేది కులదైవం. వ్యక్తిగతంగా మనకుండే ఆలోచన లేదా మన జాతకరీత్యా మనకు మనసు హాయిగా ఉండేటువంటి దేవుడు ఒకడు ఉంటారు, వారిని ఇష్టదైవం అంటారు. ఇక్కడ అనంతలక్ష్మమ్మ గారికి తల్లిగారికి ఏమో ఆంజనేయ స్వామి ఉపాసన ఇష్టం, అంటే రామచంద్రమూర్తితో కూడినటువంటి హనుమత్ స్వామి. ఆ వెంకటేశ్వరరావు గారికి ఏమో శివారాధన ఇష్టం. సరే, బాగా ఆలోచిస్తే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే. దీనికి శివపురాణం, శ్రీమద్ రామాయణం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అసలు రామ అనేటువంటి పదమే శివ విష్ణువుల యొక్క కాంబినేషన్ అట. రామ అనేటువంటి పదం అంటే దానికి నిర్వచనం ఏం చెప్పారంటే, శివపురాణంలోనే ప్రత్యేకంగా స్కాంద పురాణంలో కూడా చెప్పిన మాట ఏంటంటే, వశిష్ఠుడు రామ అని ఎందుకు పేరు పెట్టాడంటే నారాయణ అష్టాక్షరి, శివ పంచాక్షరి నుంచి 2 అక్షరాలు తీసుకున్నారట. అవి అమృత బీజాక్షరాలట. అంటే నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరిలో రా అనేది అమృత బీజం. అంటే ఆ అక్షరం తీసేస్తే ఆ నామానికి అర్థం లేదు. నారాయణాయ అనే దాంట్లో రా తీసేస్తే నా అయనాయ అవుతుంది, ఆయన ఏమీ కాడు అని. అట్లాగే నమశివాయలో మా తీసేస్తే నశివాయ, నమశివాయ అంటే శుభంకరుడు అని, నశివాయ అంటే శుభం ఇచ్చేవాడు కాదు అని. అట్లా అవి బీజాక్షరాలు, అమృత బీజాక్షరాలట. ఇట్లా నారాయణాయలో ఉండేటువంటి 2వ అక్షరం రాని, నమశివాయలో ఉండే 2వ అక్షరం ఏంటంటే మా తీసి వశిష్ఠుడు రామ అని పేరు పెట్టాట. అందుకంటే రామ అంటే ఎవరంటే శివ విష్ణువుల యొక్క కాంబినేషన్. ఇట్లా ఇద్దరు దేవతల యొక్క కాంబినేషన్లో ఉండేటువంటి వారిని పరబ్రహ్మ అంటారు. అందుకనే రామచంద్ర పరబ్రహ్మ అని మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడన్నా తలుచుకునేటప్పుడు. అట్లా ఈ రామ అనేటువంటి పేరు చాలా ఇష్టమట అమ్మవారికి, తల్లిగారికి, అనంతలక్ష్మమ్మ గారికి. సరే, ఇట్లా ఆరాధిస్తూ ఉంటే ఒకరోజు అనుకోకుండా మచిలీపట్నానికి మారినప్పటికీ కూడా, హనుమదాలయంలో ఉన్నప్పటికీ కూడా ఇటు శివార్చన అటు హనుమదార్చన రామ పంచాయతన పూజ చేసేవారట కుటుంబంలో. వీరు వస్తుతః వేద విద్వాంసులు. మనకి వేద విద్వాంసులైనప్పటికీ కూడా కొన్ని సదాచార కుటుంబాల్లో ఎప్పుడైనా పౌరోహిత్యం చేయాలంటే యాజ్ఞికం చేసేవారట. యాజ్ఞికానికి పౌరోహిత్యానికి తేడా ఏంటంటే కేవలము శుభకార్యాలు మాత్రమే చేసేటువంటిది మనకి యాజ్ఞికంగా చెప్పబడుతుంది. అటువంటి శుభకార్యాలు మాత్రమే నిర్వహించేవారట వెంకటేశ్వర అవధానులు గారు. అట్లా నిర్వహిస్తూ వేదాధ్యయనం చేస్తూ ఎవరన్నా శిష్యులు వస్తే యజుర్వేద పాఠం చెబుతూ అట్లా ఉండేవారట. ఇట్లా ఉంటూ ఉండగా ఒకానొక సందర్భంలో హనుమదాలయంలో చేసినటువంటి ఆరాధనకు ఫలం ఇవ్వాలన్నట్టుగా హనుమత్ స్వామి ఈ అనంతలక్ష్మమ్మ గారికి స్వప్నంలో కనపడ్డారట. కనపడి ఒక 3 ఫలాలు ఇచ్చారట. 3 మామిడి పళ్ళు ఇచ్చి అంతర్ధానమయ్యారట స్వప్నంలో. ఇది అర్ధరాత్రి బ్రాహ్మీ ముహూర్త సమయంలో జరిగినటువంటి స్వప్నం. సరే, వెంటనే నిద్ర లేచి చూసి, సాధారణంగా లోకంలో ఏం చెప్పారంటే దుస్వప్నం వస్తే కాళ్ళు కడుక్కొని పడుకోమన్నారు. మంచి స్వప్నం వస్తే ఇంకా నిద్రపోకూడదు అనేది సంప్రదాయం. భగవంతుడిని తలుచుకొని అదే విషయాన్ని మననం చేస్తే ఏదైతే మంచి స్వప్నం వస్తుందో ఆ స్వప్నంలో మనకి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక శుభ సూచన. అట్లాగే దుస్వప్నం కూడా అశుభ సూచనే. దానికి ప్రత్యామ్నాయం ఏం చేసుకోమన్నారంటే గజేంద్ర మోక్షము అటువంటి కొన్ని ఘట్టాలు చదువుకుంటే ఆ దుస్వప్నం ఫలం పోతుంది అన్నారు. కాళ్ళు కడుక్కొని వెంటనే పడుకోవాలి. ఇక్కడ వచ్చింది మంచి స్వప్నం కనుక హనుమత్ స్వామి 3 ఫలాలు ఇచ్చాడు కనుక ఆవిడకి ఆశ్చర్యంగా వేసిందట. 3 ఫలాలు ఇవ్వడం ఏమిటి, ఇచ్చేవారు ఒకటే ఇస్తారు, ఏదో చేస్తారు, తీరా నిద్రలేదు చూస్తే చేతిలో ఫలం లేదు. చూశారట. వెంటనే కొంతసేపు మెలుకుతో ఉండి అట్లా కూర్చొని భర్తని పిలిచి చెప్పిందట, నాకు ఇట్లా స్వప్నం వచ్చిందే. వారు చెప్పారట, నాకు ఇట్లా స్వప్నం వచ్చింది, స్వప్నంలో హనుమత్ స్వామి నాకు ఇష్టమైన స్వామి కదా 3 ఫలాలు ఇచ్చారు, అందులో 3 మామిడి ఫలాలే ఇచ్చారు, ఏమిటి దీని కారణం అని. అప్పుడు ఆయన అనుకున్నారట, ఆలోచించారట, అబ్బో చాలా గొప్ప ఫలితం ఇది, భవిష్యత్తులో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని తాను ఇవ్వదలుచుకున్నారు. ఇక్కడే గమనించవలసిన విషయం ఏంటంటే సాధారణంగా ఎప్పుడైనా మనం ఏదైనా కోరికతో కామ్యకర్మలు చేసినప్పుడు కామ్యకర్మ ప్రారంభించినప్పుడు ఉండేటువంటి స్థాయి ఆ అనుగ్రహం పొందేటువంటి స్థాయికి వచ్చేటప్పటికి ఆ తీవ్రమైనటువంటి కోరిక మరుపుకు వచ్చేస్తుంది, మర్చిపోతాం.
మనం కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరకో ఎక్కడికో వెళ్ళి దేవాలయంలో దర్శనం చేయడానికి వెళ్ళి ఇన్ని ముడుపు కట్టుకుంటాం, ఇన్ని కోరికలు రాసి పెట్టుకుంటాం. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ దివ్యమంగళ విగ్రహం చూసేటప్పటికి మనకి ఏమీ గుర్తురాదు, బయటకు వచ్చేస్తాం. అందుకనే భగవంతుడి గురించి ఏం చెప్పారు? భావగ్రాహి జనార్దన అన్నారు. భగవంతుడికి అన్నీ తెలిసినా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు తెలియక ఏం చేస్తారు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చిల్లపెంకులు కుండ పెంకులు పెడుతూ ఉంటారు, రాయి మీద రాయి పెడుతూ ఉంటారు. మళ్ళీ అక్కడ ఒక సెంటిమెంట్ పెడతారు, ఏమని ఆ రాయి కూలిపోతే, ఆ గుట్ట కూలిపోతే కోరిక తీరదని. ఇటువంటివి కూడదు. ఇక్కడ అనంతలక్ష్మమ్మ గారికి వెంకటేశ్వర అవధాని గారు చెప్పిన మాట ఏంటంటే, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పూర్ణంగా నీ మీద ఉంది, మన కుటుంబానికి స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది కనుక అదే స్వామివారిని తదేకంగా తలుచుకో అని. ఇక్కడే భవిష్యత్తులో ఏమిటంటే, రేపు పుట్టబోయేటువంటి వంశోద్ధారకులు కేవలం కుటుంబ వృద్ధి వంశవృద్ధికే కాకుండా భూలోకము, స్వర్గలోకము, నాగలోకము, ముల్లోకాలకు సంబంధించినటువంటి ముల్లోకాల్లో కూడా కీర్తిని వృద్ధి చేసుకోగలిగినటువంటి వ్యక్తి తన కుటుంబంలో పుడతాడు అనేది అక్కడ సూచన. 3 ఫలాలు ఇవ్వడంలో ఏంటంటే ఇది. ఇక ఇంకొక అన్వయం కూడా చేశారు ఏంటంటే, ఒకే జన్మలో 3 సిద్ధుల్ని పొందుతారు. అంటే బ్రహ్మచర్యము, ఆ తర్వాత సన్యాసాశ్రము, ఆ తర్వాత యోగసిద్ధి. ఈ రకంగా 3 యోగసిద్ధి కూడా పొందుతారు అనే ఉద్దేశంలో, అంటే జన్మ చేత ఒక జన్మ, బ్రహ్మచర్యం చేత ఒక జన్మ, ఆ తర్వాత తురీయాశ్రమం ద్వారా ఒక జన్మ. అంటే ఒకే జన్మలో మళ్ళీ జన్మ లేకుండా 3 స్థితుల్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారట. ఇది ఇక్కడ అనుగ్రహానికి గురించి కూడా వెంకటేశ్వర అవధాని గారు మనసులో అనుకున్నారట. తాను తన యొక్క జన్మస్థలంలో శివారాధన చేశారు. ఇక్కడ మచిలీపట్నంకి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తితో కూడినటువంటి ఆంజనేయ స్వామి ఉపాసన చేశారు. అక్కడ శివుడు, ఇక్కడ రాముడు, ఇక్కడ హనుమత్ స్వామి, ఈ 3 యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంది అన్న భావన చేశారట. ఇక ముగ్గురు మీద అనుగ్రహం ఉండవేంటి? అసలు 3 ఒకరే. శంకర్ల వారే రామచంద్రమూర్తి, శివుడే హనుమత్ స్వామి. కనుక ఒకే ఒక రూపాన్ని 3గా భావన చేస్తూ 3 ఫలాలని ఇచ్చారు. త్రికరణ శుద్ధిగా చేసినటువంటి అర్చనకు ఫలంగా 3గా ఇచ్చారు. అంటే బయటికి కనబడేది 3 అయినప్పటికీ కూడా ఫలం ఒకటే. బయటికి భావన ఏంటంటే మనసా వాచా కర్మణ వారు సేవ చేశారు కనుక ఆ 3 ఫలాలని ఇచ్చారు అనే ఉద్దేశంలో చెప్పారు. ఇక ఇంకా బాగా తర్వాత కాలంలో భక్తులైనటువంటి వారు స్వామివారి యొక్క జననాన్ని భావన చేస్తూ ఏమనుకున్నారంటే, వైరాగ్యము, ధర్మనిరతి, వక్తృత్వం, ఈ 3 ఫలాలట. స్వామివారిలో ఉండే విలక్షణత ఏంటంటే, ఆ బాల్యం నుంచి వారికి వైరాగ్యం ఉందట. అంటే లౌకిక విషయాల మీద మనసు పెట్టకపోవడం, తదేకంగా చేస్తున్న పని మీదే మనసు పెట్టడం అనేటువంటి ఏకాగ్ర దృష్టి, అది వైరాగ్యం. వైరాగ్యం ఉన్నవారికే ఏకాగ్ర దృష్టి వస్తుంది, లేని వారికి వేవరింగ్ వస్తుంది. ఒక పని చేస్తూ మనం ఇంకో పని గురించి ఆలోచించామంటే మనకి జీవితంలో వైరాగ్యం రాదని అర్థం. ఇట్లా బాల్యం నుంచే స్వామివారికి వైరాగ్యం అనే ఒక లక్షణము, అది ఒక ఫలం. అదే రకంగా ధర్మనిరతి అనేటువంటి ఇంకొక ఫలము, ఆ తర్వాత వక్తృత్వము, వారు మాట్లాడుతుంటే వారి అనుగ్రహ భాషల్లో ఎంత చిన్నగా ఆలోచించే వారికి కూడా పరిపూర్ణంగా అర్థం అయ్యేటువంటి ఒక వక్తృత్వం అనేది వారికి వచ్చింది కనుక ఇది 3 రకాల ఫలాలు అన్నారు. ఈ రకంగా వారు నిరంతరం సేవ చేస్తున్నారు. ఫలం వచ్చింది. ఆ ఫలం వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, అంటే రామచంద్రమూర్తి, శివానుగ్రహం, హనుమత్ స్వామి యొక్క 3 మూర్తుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల ఖరనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పంచమి వెళ్ళిపోయి షష్ఠి వచ్చినటువంటి గడియల్లో స్వామివారి జననం జరిగింది. ఇది మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాల్సిన అవస్థ ఉంటుంది కనుక ఏప్రిల్ 11వ తారీఖు 1951 ఏప్రిల్ 11వ తేదీన స్వామివారు దానికి సమంగా చైత్రమాసం ఖరనామ సంవత్సరం పంచమి వెళ్ళిపోయి షష్ఠి వచ్చినటువంటి గడియల్లో పరమేశ్వర పరిపూర్ణ అనుగ్రహంగా ఈ అనంతలక్ష్మి వెంకటేశ్వర అవధాని దంపతులకు స్వామివారి యొక్క జననం జరిగింది. సరే, వారు మామూలుగా ఇళ్లలో జరిగే మాటే సాధారణంగా అక్కడ కూడా జరిగింది. బారసాల నాటికే అనుకుంటూ ఉంటాం ఏం పేరు పెట్టాలంటే అప్పుడు సమన్వయం కుదురుతుంది. మంచి కుటుంబాల్లో అయితే సమన్వయం కుదురుతుంది. వేరే కుటుంబాల్లో అయితే నువ్వు ఆ పేరుతో పిలుచుకో, నేను ఈ పేరుతో పిలుచుకో అంటారు. తీరా అడ్మిషన్ ఇచ్చేటప్పటికి రిజిస్టర్లో ఇంకో పేరు పెడతారు. కానీ వీరికి సమన్వయం, దాంపత్య ధర్మం చాలా గొప్పది కనుక గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వారు సమన్వయంగా స్వామివారికి పేరు పెట్టారట. సీతారామ ఆంజనేయులు. రామచంద్రమూర్తిని ఏకంగా భావన చేయకూడదు కనుక సీతా సమేతంగా శ్రీరామ అనేటువంటి పేరు పెట్టినా సీతారామ అన్న ఒకటే అర్థం. ఎందుకంటే దాశరథి శతకం రాసినటువంటి కంచర్ల గోపన్న గారు రామదాస స్వామి అన్నారు, శ్రీ అన సీతగాబరగు,
మనం శ్రీరామ అని రాస్తున్నామంటే సీతారామ అని రాసినట్టు అర్థం. ఆ భావం వచ్చేటట్లుగా అటు తన యొక్క కులదైవమైనటువంటి రామచంద్రమూర్తి, ఉపాసన పరంగా తల్లిగారు చేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన కోసం స్వామివారి పేరు సీతారామాంజనేయులు అనేటువంటి పేరు పెట్టారట. ఇది 1951 సంవత్సరం జరిగిన విషయం. అయితే స్వామివారికి బాల్యంలో చాలా గొప్పగా విశేషం ఏంటంటే, కుటుంబ పోషణ చేస్తూనే వెంకటేశ్వరావధాని గారు సాధన చేస్తూ, ధర్మాన్ని ప్రచారం చేస్తూ, యజుర్వేదాన్ని శిష్యులందరికీ అనుగ్రహిస్తూ, పిల్లలకి వివాహాలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు తన స్వగ్రామం నుంచి బందరికి మారినటువంటి వారు కాస్త మళ్ళీ అక్కడి నుంచి తమ యొక్క నివాసాన్ని గుంటూరు జిల్లాకు వచ్చేశారు. అంటే గుంటూరు జిల్లా వాస్తవ్యులు కనుక ఆ గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకి వెళ్ళి, కృష్ణా జిల్లా నుంచి మళ్ళీ నరసరావుపేటలో స్థిర నివాసం ఏర్పాటు చేశారు. నరసరావుపేటే వారి యొక్క మూల కేంద్రంగా ప్రచారంలోకి వచ్చింది. స్వామివారికి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు మచిలీపట్నాన్ని వదిలిపెట్టి నరసరావుపేటకి వారి యొక్క కుటుంబం మారింది. అయితే బాల్యం నుంచి స్వామివారిలో ఉండేటువంటి విశేషం ఏంటంటే, వ్యక్తిగతంగా వారికి ఉండే పూర్వజన్మ సంస్కారం వల్ల ఆ వయసులోనే అందరినీ కూడా మధురంగా పలకరించేవారట. అంటే చిరునవ్వుతోనే పలకరించారు. ఇంకా భాష అప్పటికి మాటలు రాని రోజుల్లో కూడా వారి యొక్క నవ్వు ద్వారానే సంభాషణ గమనించేవారట. వారు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని ఎదురుగా వచ్చిన వారిని కానీ, ఎత్తుకున్న వారిని కానీ, పక్కనున్న వాళ్ళని కానీ ప్రసన్న మనస్కులై పలకరించేవారట. ఇది స్వామివారిలో ఉండే విషయం. ఆ 1 సంవత్సరంలో వచ్చిన అదే పద్ధతి ఇప్పటికి కూడా వారు ఆ మధురమైనటువంటి ఆ చిరునవ్వు తొలగకుండా అందరినీ అనుగ్రహించేటువంటి ఆ రూపం వారికి చిన్నప్పుడే వచ్చిందట. అయితే తల్లి ఇంటి పనులు చేసుకుంటూనే ఈ పిల్లవాడిని విశేషమైనటువంటి ప్రేమతో పెంచారట. ఎందుకంటే లేక కలిగినటువంటి పుత్ర సంతానం, 4 అమ్మాయిల తర్వాత కలిగారు కనుక ఆ సంతానం విషయంలో విశేషంగా శ్రద్ధ చూపించేవారట. అయితే స్వామివారు ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, సతాయించడం కానీ ఇటువంటివి లేకుండా కేవలము ఆ వయసు నుంచే వారికి ఒక రకమైన ఏకాగ్రత ఏర్పడిందని చెప్తున్నారు. ఒకానొక సందర్భంలో తెల్లవారుజామున అనంతలక్ష్మమ్మ గారు తన మంచం మీద పిల్లవాడిని పడుకోబెట్టుకొని ఒళ్ళో పక్కన పడుకోబెట్టుకుంటే అనుకోకుండా వారికి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చిందిరా. మెలకువ వచ్చేటప్పటికి పిల్లవాడు ఏమయ్యాడని పక్క నుంచి చూస్తే పిల్లవాడిలో ఒక రకమైన దివ్యమైన చైతన్యం చూసిందట అమ్మవారు. అనంతలక్ష్మమ్మ గారు చూశారట. అంటే ఏమిటి, మామూలుగా భగవంతుడి యొక్క మనం చిత్రపటాలు చూసినప్పుడు వెనక హాలో చూపిస్తాం కదా, పెద్ద తేజస్సుగా సూర్యమండల ప్రకాశం కనబడుతుంది. అట్లా పడుకొని ఆదమరిచి నిద్రపోతున్నటువంటి ఆ బాల స్వామివారి ముఖంలో ఒక రకమైన వెలుగు చూసి వారి వెనక ఒక తేజోమండలాన్ని చూసిందట. చూసి ఆశ్చర్యపోయారట. ఏమిటిది, ఇట్లా జరగడం ఏమిటని కొంతసేపు ఆలోచించి, ఈ పిల్లవాడు నా కుమారుడేనా అంటే ఆనాడు యశోదాదేవి భావన చేసినటువంటి భావనంతా కూడా, అంటే ప్రతి తల్లి యశోద కావాలండి. అట్లా అవుతేనే జన్మచరితార్థం. ఏదో వంశం కోసం, ఆస్తి పంచుకోవడానికో, గోత్రం కోసమో సంతానం కాదు. భగవంతుడి యొక్క ప్రతిరూపం తన కుటుంబంలో ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకోవాలట. అందుకనే బాలభావం బ్రహ్మభావం అన్నారు. చిన్నపిల్లల్లో పరమాత్మని చూడాలి అన్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళలో ఆ చైతన్యం ఉంటుంది, భగవంతుడు ఇస్తాడు. అట్లా పిల్లవాడిలో ఉండేటువంటి ఆ కళని చూసి అమ్మవారు ఆ తల్లిగారు చాలా ఆశ్చర్యపోయారట. కొంచెంసేపు తదేకంగా చూసిన తర్వాత అనుకోకుండా ఆవిడికి ఒక మరుపులాగా వచ్చిందట. చూసేటప్పటికి మళ్ళీ ఏమీ లేదు, పిల్లవాడనే మంచిగా ఆదమరిచి నిద్రపోతున్నారట. అంటే ఆనాడు తల్లికి కనుక నోరు తెరిచి ఏ విధంగా యశోదాదేవికి కృష్ణ పరమాత్మ నోరు తెరిచి సమస్త బ్రహ్మాండాలని చూపించగలిగారో, ఈ కలియుగంలో నరసరావుపేట గ్రామంలో వారి ఇంటిలో పరమాత్మ యొక్క ఆ విభూతిని చూడగలిగినటువంటి అదృష్టం తల్లిగారికి కలిగింది. ఆ బాలుడైనటువంటి స్వామివారి వెనక జ్యోతిర్మండలాన్ని చూసిందట అమ్మవారు. తల్లిగారు జ్యోతిర్మండలాన్ని చూసిందట, ఖగోళాన్ని మొత్తం. అంటే అట్లా కృష్ణ పరమాత్మ నోటిలో ఏవైతే చూడగలిగారో ఆ ప్రకాశం అంతా అక్కడ చూడగలిగిందట. అయితే అప్పుడు ఆవిడకి అనిపించలేదట, ఏదో నాకు భ్రమ, ఏదో మనోవికారమో, నిద్ర లేకపోవడమో, ఏదో మనం అప్పటికప్పుడు కొన్ని సమన్వయాలు చేసుకుంటాం కదా, అట్లా వారు చేసుకున్న సమన్వయం ఏమిటోలే నాకు ఏదో ఆదాలాపంగా జరిగింది, యథాలాపంగా జరిగింది అనుకున్నారు. కానీ భవిష్యత్తులో లోకాన్ని శాసించగలిగేటువంటి తపశ్చక్రవర్తి తన కుమారుడు అనేటువంటి విషయం ఆ రోజుల్లో ఆవిడ గమనించలేదట. తర్వాత తలుచుకొని చాలా ఆనందపడేవారట. ఎవరైనా శృంగేరికి వస్తే ఈ విషయాన్ని చెప్పి, నా చిన్నప్పుడే ఈ అదృష్టం కలిగింది, నాకంత జ్ఞానం లేదు, అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను, తెలుసుకోనుంటే బాగుండేది అని వారు స్మరించేవారట. ఇట్లా పిల్లవాడికి మెల్లిగా ఒక్కొక్క సంవత్సరం పెరుగుతోంది. ఆ బాల్యావస్థలో ఉండేటువంటి స్వామివారు చాలా క్రమశిక్షణమైనటువంటి జీవితంలో ఉండేవారట.
అంటే ఏదైనా ఒక పని చేసినా, ఏదైనా ఒక వస్తువు చేతిలో ధరించినా దాన్ని తదేకంగా చాలా జాగ్రత్తగా ఉంచడం అనేటువంటిది అలవాటుట. ఎవరైనా ఏదైనా ఒక మాట, ఒక సూచన చేస్తే మర్యాద విషయంలో కానీ, సంప్రదాయ విషయంలో కానీ, ఇంట్లో ఉండే విషయం కానీ, ఆచార విషయం కానీ ఒకసారి చెబితే మళ్ళీ చెప్పవలసిన అవసరం లేకుండా దాన్ని ఆజన్మాంతం గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఒక పరిశ్రమ చేస్తూ ఉండేవారట. ఇప్పుడు స్వామివారికి, బాలస్వామివారికి 3 సంవత్సరాల వయసు. మన కథలో 3 సంవత్సరాల వయసులో భక్తి అనేది వారికి గమనించారట. తల్లిదండ్రులు 3 సంవత్సరాల వయసులోనే బాల ఆంజనేయ స్వామి, సీతారామాంజనేయ స్వామి వారిలో ఒక రకమైన భక్తిని గమనించారట. ఒకరోజు అనుకోకుండా 3 సంవత్సరాల వయసులో బాగా విపరీతంగా రోదన చేయడం మొదలుపెట్టారట స్వామివారు. పెద్దగా ఏడవడం చేస్తుంటే సాధారణంగా పిల్లలు మామూలుగా ఏం చేస్తారంటే ఉయ్యాల్లోంచి తీస్తారు, లేదా పడుకున్న చోట ప్రదేశం నుంచి చూస్తారు, ఒకసారి బట్టలు దులిపి చూస్తారు, ఏ చీమ కరిచిందో, ఏమైందో, అన్ని రకాల ప్రయత్నాలు చేశారట. స్వామివారు ఏడుపు మాత్రం మారడం లేదట. చాలామంది చేతులు మారి చూశారట, వారి చేతిలో వీరి చేతిలో తీసుకున్నారట. ఆకలి అవుతోంది ఏదేదో అనుకున్నారు, జ్వరం చూశారు, ఒళ్ళు వెచ్చగాలేదు, ఏం లేదు. తీసుకొని వెళుతూ అట్లా తీసుకెళ్తూ హనుమద ఆలయంలోకి తీసుకెళ్లారట. వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఆలయంలోకి, గడప లోపలికి దేవాలయంలోకి అడుగు పెట్టేటప్పటికి స్వామివారు ఏడుపు ఆపేసి నవ్వడం మొదలుపెట్టారట. చిరునవ్వు నవ్వడం మొదలుపెట్టారట. దేవాలయంలోకి వెళ్ళగానే అంతసేపు అనిపించినటువంటి భావం వెళ్ళిపోయింది. అంటే ఆ సందర్భంలో దేవాలయ ప్రాంగణంలోకి తాను ఉండాలి అనే ఆ వ్యక్తీకరణ చేయడానికి వయసు కాదు కనుక ఈ రకంగా చేశారట. సరే, అక్కడే ఉండి కొంతసేపు గడిపి తర్వాత పక్కకు వచ్చారట. ఇది వారి సందర్భంలో చిన్న సందర్భంగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఒకానొక సందర్భంలో వారికి ఎప్పుడు సమయం చిక్కినా కూడా వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి గుడిలో ఒక రావి చెట్టు ఉండేదిట. రావి చెట్టు కింద కూర్చునేవారట. వారికి బాగా ఇష్టమైనటువంటి భగవన్నామం ఏంటంటే శంభో శివ శివ, సాంబ శివ శివ. ఇక్కడ చూడండి, తల్లేమో హనుమద ఉపాసన చేశారు, తండ్రి ఏమో శివార్చన చేశారు. వారికి తండ్రి దగ్గర ఉండేటువంటి ఆ శివనామం అనేది అలవాటు పడిందిట. వారికి బాగా ఇష్టమైన నామం శంభో శివ శివ, సాంబ శివ శివ. ఇది ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఉండేవారట. ఇట్లా ఒకరోజు ఆడుకోవడానికి వెళ్ళి ఆటలు ముగించుకొని హనుమదాలయానికి వెళ్ళి, ఈ నరసరావుపేటలో కూడా హనుమదాలయం ఉందిట. ఆ నరసరావుపేటలో హనుమదాలయంలో చెట్టు కింద కూర్చొని కొంతసేపు భజన చేసి అట్లా పడుకున్నారట. పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఆ ఇరుగు పొరుగు ఇళ్లలో ఆడుకుంటున్నాడని తాను చూస్తూ ఉండగా ఏ ఇంట్లోకి వెళ్ళారో ఆ ఇల్లు అన్నీ వెతికి తల్లి వేసారిపోయి చివరికి ఎక్కడికి వెళ్ళిందో, పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడని ఆత్రపడుతూ వెళితే ఆ చెట్టు కింద హాయిగా గురకబెట్టి నిద్రపోతున్నారట. తల్లి లేపి, ఏం నాయనా ఏమిటి ఇక్కడున్నావు అంటే, నేను చేసిన తప్పేమిటి, మొట్టమొదట వారు తల్లితో మాట్లాడిన మొట్టమొదటి అంటే ప్రశ్నించడం అనేది, అమ్మ నేను చేసిన తప్పే ఉంది, భగవంతుడి యొక్క నామం చేస్తూ తెలియకుండా అట్లా పడుకున్నాను, అంతే కదా, నా వల్ల ఏం పొరపాటు జరగలేదు కదా అన్నాడు. అంటే ఏమిటి, మనం బాలప్రహ్లాదుడి గురించి విన్నప్పుడు సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామం చెయ్యాలి, ఏది పానీయంబులు ఉన్నది కదా, మనకు ఒక వరుస చెప్పారు. కూర్చున్నా, పడుకున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా కూడా సంతత నారాయణ నామస్మరణం చేయమన్నారు. అట్లా భగవంతుడి యొక్క నామం చేయడం అనేది స్వామివారికి బాల్యం నుంచి వచ్చినటువంటి విషయం. ఇట్లా వారు అప్పటికి వారికి 3 సంవత్సరాలట. 3 సంవత్సరాల వయసులో ఇట్లా ఉంటే అప్పుడు తండ్రి మెల్లిగా అక్షరాభ్యాసము చేయడానికి ప్రయత్నాలు చేస్తూ 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం అయిందట. ఆ 4వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి పిల్లవాడికి మెల్లిగా శ్లోకాలు నేర్పడం, రకరకాల సంస్కారానికి సంబంధించిన విషయాన్ని చెప్పడం జరిగిందట. ఇది ఇక్కడే ఈ 5 సంవత్సరాల వయసులోనే జరిగినటువంటి ఇంకో సంఘటన ఏంటంటే, ఎప్పుడు ఎవరు పలకరించినా వారితో పరిమితంగా మాట్లాడడం, ప్రసంగాన్ని తొందరగా ముగించి మళ్ళీ తన యొక్క పనిలోకి వెళ్ళిపోవడం అనేది. మామూలుగా ఆ వయసులో పిల్లలు ఎట్లా ఉంటారంటే, ఎవరైనా అడ్డగించి పలకరిస్తే వాళ్ళతోనే గడుపుతూ అన్నీ మర్చిపోతారు, నిద్రాహార విహారాలు కూడా మర్చిపోతారు. కానీ స్వామివారికి అప్పటి నుంచి కూడా శరీరం మీద ఒక రకమైనటువంటి స్పృహ ఉండేదట. ఏ పని చేస్తున్నప్పటికి కూడా సకాలంగా తన పనిని ముగించి అప్పటికి ఉండేటువంటి ప్రసంగాన్ని ముగించి ముందుకు వెళ్ళిపోవడం అనేది. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవారట, కానీ అధిక ప్రసంగం ఉండేది కాదట. ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా తిరిగి ప్రశ్నించడం కానీ, తిరిగి అడ్డు చెప్పడం కానీ అటువంటివి లేకుండా ఉండేవారట. ఇక తండ్రి చేస్తున్నటువంటి నిత్యము ఇంట్లో చేస్తున్నటువంటి అర్చన, శివార్చన, నిరంతరము అభిషేకము, దేవతార్చన, పంచాయతన పూజ చేస్తుంటే తండ్రికి ఆ వయసులోనే సహకరించేవారట, పక్కనే కూర్చొని. ఇంకొక విషయం మీద వచ్చేది కాదట. ఇట్లా ఉంటూ ఉండగా సాధారణంగా గర్భాష్టమము అనేటువంటిది బ్రాహ్మణులకు సంబంధించిన సంప్రదాయం.
గర్భాష్టమం అంటే తల్లి గర్భంలో ఉండేటువంటి వయసుతో కలిపి 7 సంవత్సరాలు నడుస్తూ ఉంటే అప్పుడు 8 సంవత్సరాలుగా లెక్క వేసి, ఎందుకంటే తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటారు కనుక అక్కడి నుంచి లెక్కబెట్టి గర్భాష్టమంలో ఉపనయనం చేయాలనేటువంటి సంస్కారం వేద కుటుంబంలో వచ్చినటువంటి వారు కనుక తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు తన యొక్క కుమారుడికి 7 సంవత్సరాలు నిండగానే ఉపనయన సంస్కారం చేయించారట. ఇక ఉపనయన సంస్కారం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ఉపనయనం జరిగిన రోజు నుంచి గాయత్రీ మంత్రమే పరమావధి అనేటువంటి ఒక ఉపాసనలోకి వెళ్ళిపోయారట. ఏ కొంచెం సమయం దొరికినా కూడా సకాలంగా సంధ్యావందనం చేయడమే కాకుండా గాయత్రీ మంత్రం జపం చేయడం అనేది వారికి బాగా అలవాటైందట. నిత్యము అగ్నిహోత్రం చేయడం, బ్రహ్మచారి అయినటువంటి వాడు ఎట్లా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనని తండ్రి ద్వారా తెలుసుకొని తూచా తప్పకుండా అట్లాగే ప్రవర్తించేవారట. బ్రహ్మచారికి కొన్ని నియమాలు చెప్పారు. మోకాళ్ళ వరకే వస్త్రం ఉండాలి, మోకాలు దాటి కిందకి వస్త్రం రాకూడదు. సరే, ఇప్పుడు 70 ఏళ్ల వాడు కూడా లాగులు వేసుకొని తిరుగుతున్నారు, అది వేరే విషయం. కానీ బ్రహ్మచారికి ఉండే కొన్ని నియమాలు ఏం చెప్పారంటే సదాచార సంపన్నంలో ముఖ్యంగా మనకి ఇది నియమపూర్వకమైనటువంటి సంహితల్లో మనకు కనబడుతుంది. ఇది పరాశర సంహితలో బ్రహ్మచారి ఎట్లా ఉండాలి, కలియుగంలో బ్రహ్మచారి ఎట్లా ఉండాలంటే పరాశర సంహిత చూస్తే తెలుస్తుంది. అట్లా దానికి అనువుగా తండ్రి చెప్పినట్టే వినేవారట. ఇంకో అదృష్టం ఏంటంటే సంస్కృతాన్ని అప్పుడప్పుడే నేర్చుకున్నారట. 5 సంవత్సరాల వయసులో అక్షరాభ్యాసం చేసిన సందర్భంలోనే తన అక్కగారు శ్రీలక్ష్మి గారు అని ఉండేవారట, స్వామివారి అక్కగారు ఆ నరసరావుపేటలో ప్రతాపగిరి శివరామశాస్త్రి గారు అని ఒక మహాపండితుడు ఉండేవారు, సంస్కృత పండితులు. పూర్వకాలంలో ఎంత మహాపాండిత్యం ఉన్నా కూడా ఆ గ్రామాన్ని వెంట పెట్టుకుంటూ అక్కడే ఉండేవారట. అక్కడే ఎవరైనా అడిగితే వారికి ఆసక్తి ఉన్న వారికి, తెలియగల వాళ్ళకి పాఠం చెప్తూ ఉండేవారు. అట్లా ప్రతాపగిరి శివరామశాస్త్రి గారు నరసరావుపేటలో సంస్కృత భాషా ప్రచారం అనేది బాగా చేసేవారట. పిల్లల్ని జమ చేసి వారికి సంస్కృతంలో మాట్లాడడం నేర్పేవారు, పంచకావ్యాలు నేర్పేవారట. తమ అక్కగారితో పాటు సహాయంగా వెళుతూ ఉండేవారట. ఆవిడ్ని మామూలుగా ఆడపిల్లల్ని ఒక్కరిని పంపరు కదా, వెళితే అక్కడ కూర్చొని వీరికి సంస్కృతం వచ్చేసిందిట. వీరికి గ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉండేదట. స్వామివారిలో ఉండే గొప్పతనం ఏంటంటే గ్రహణ శక్తి, ఏకసంధాగ్రాహి అన్నారు. ఇది ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితం ఎవరైనా వచ్చి స్వామివారిని దర్శించి వెళితే మళ్ళీ వారు వస్తే వారిని పేరుతో సహా పిలిచి వారి గోత్రము, వాళ్ళ తల్లిదండ్రులు, వారు ఏ ఊరు ఏమిటి, వారి ఊరికి విజయయాత్రలో ఎప్పుడొచ్చారు, ఏం మాట్లాడారు, ఇట్లాంటి విషయాలు కూడా గుర్తు చేయగలిగినటువంటి జ్ఞాపక శక్తి చిన్నప్పటి నుంచి వచ్చింది స్వామివారికి. ఇట్లా అక్కగారితో పాటు వెళ్ళినటువంటి స్వామివారు, బాలస్వామివారు సంస్కృతాన్ని అనర్గళంగా మధురంగా మాట్లాడడం అనేది నేర్చుకున్నారట. భాష ఎవరికైనా వస్తుంది కానీ భాషలో మాధుర్యం రావడం అనేది అంత సులభంగా రాదు. అంటే వ్యాకరణం ఆధారంగానే మాట్లాడాలనుకునేవాడి భాష వేరే ఉంటుంది, కానీ సౌమ్యంగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశం చాలా విశేషం. ఇక్కడ ఈ నరసరావుపేటలో 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వయసులో స్వామివారు నేర్చుకున్న ఆ సంస్కృతమే వారికి జగద్గురువుల యొక్క అనుగ్రహానికి కారణమైందట. అంటే స్వామివారిని అభినవ విద్యాతీర్థ స్వామివారితో కలిపినది ఏమిటంటే దేవభాష. వీరు ముద్దుగా సంస్కృతం మాట్లాడుతుంటే ఆ వయసులో స్వామివారు ఆకర్షితులయ్యారట. ఇది ఒక దివ్య సన్నివేశం అని చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మచర్య ధర్మంలో వారు ఆచరించినటువంటి సాధన ఎటువంటిదంటే నరసరావుపేట మొదటి దర్శనం. ఇక్కడ నరసరావుపేటలో ప్రతాపగిరి వారి దగ్గర సాహచర్యం చేసినప్పుడు శివరామశాస్త్రి గారి దగ్గర సంస్కృతంలో ఉండే మెళకువలని తెలుసుకున్నారట. ఆ తెలుసుకున్న మెళకువలని 7 సంవత్సరాలకు ఉపనయనం అయినప్పుడు తండ్రి గారు చెప్తున్నటువంటి సంధ్యావందనంలో ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో, యజుర్వేద సంధ్యావందనంలో చెప్పబడేటువంటి మంత్రాలకి అర్థాలని కూడా అర్థం చేసుకుంటూ, మామూలుగా మనం యాంత్రికంగా చేస్తాం, మెకానికల్గా చేస్తాం సంధ్యావందనంలో. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే చాలా వయసు వచ్చిన తర్వాత కానీ అర్థం కాదు. అట్లా సంధ్యావందనంలో చదివేటువంటి ప్రతి మంత్రానికి అర్థాన్ని బాగా తెలుసుకొని ఆ అనుభూతి పొందుతూ సంధ్యావందనం చేసేవారట. అంటే సంధ్యావందనం చేయడం కూడా కళాత్మకంగా చేయడం అనేది. ఆ తర్వాత గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలని భావన చేస్తూ దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా అర్థం చేసుకునేవారట. అంటే గాయత్రీదేవిని వశం చేసుకున్నారు. ఇట్లా గాయత్రీదేవి యొక్క ఇది. ఇక అగ్నికార్యం అనేది కూడా చేసేవారట. అగ్నికార్యం చేయడం, గాయత్రీ ఉపాసన చేయడం వల్ల ఆ సంస్కృత భాష ఉపయోగపడిందట. ఆ సంస్కృత భాష ఈ గాయత్రీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో గాయత్రీదేవి యొక్క ఉపాసన చేయడం వల్లనే జగద్గురువుల యొక్క సాన్నిహిత్యం వచ్చింది సంస్కృత భాష అనేటువంటి మాధ్యమం ద్వారా. సరే, వీరు చిన్నప్పుడు ఉపనయనం కాగానే ఉపనయనం ఎందుకు ఆ వయసులో చేస్తారంటే వేదాధ్యయనం చేయడానికి ఉపనయనం లేనిది పనికిరాదు.
అంతవరకు శ్లోకాలు చదువుకోవచ్చు కానీ మంత్రాలు చదవకూడదు. కనుక వేదగర్భితమైనటువంటి మంత్రాలు చదవాలంటే ఉపనయనం కావాలి. కనుక ఉపనయనం చేసిన తర్వాత తండ్రి గారు కొన్ని పద్ధతులు చెప్పారట, సంప్రదాయం చెప్తే అప్పుడు తండ్రి గారి కుటుంబంలో పరంపరగా వస్తున్నటువంటి యజుర్వేదాన్ని పాఠం చెప్పడం మొదలుపెట్టారట. ఈ వేదాధ్యయనం కూడా చాలా విశేషంగా చేశారట. తండ్రి ఆశ్చర్యపోయేంత సందర్భంట. ఏమిటంటే తండ్రి ఒకసారి పాఠం చెప్తే దాన్ని స్వయంగా వల్లవేస్తూ మళ్ళీ తండ్రి గారికి అప్పచెప్పేవారట వేదం. సో మామూలుగా పట్టేటువంటి సమయం కంటే 4వ పద్ధతి 4వ శాతంలోనే వారికి 4వ భాగంలోనే వేదం యజుర్వేదం అభ్యాసం అయిపోయిందట. ఇట్లా అటు 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి సంస్కృత భాష, ఇటు తండ్రి చేసినటువంటి ఉపనయన సంస్కారం వల్ల గాయత్రీ మంత్రము, గాయత్రీ మంత్రార్థము, సంధ్యావందన తత్వము, ఆ తర్వాత యజుర్వేదము, ఇవన్నీ కలిసి స్వామివారిలో ఒక రకమైనటువంటి మంచి విద్వాంసుడిని తయారు చేసేటువంటి స్థాయి వచ్చిందట. ఆ తండ్రి చెబుతున్నప్పుడు సీతారామాంజనేయులు గారిలో ఉండే విషయం ఏంటంటే ఏకాగ్ర బుద్ధితో వినేవారట. ఏకాగ్రంగా వినడం అంటే ఐ కాంటాక్ట్ అని ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు, కానీ అది పూర్వకాలంలో ఉండేది. గురువు ద్వారా పుస్తకాలు పెట్టుకొని చదవడం అనే పద్ధతి ఇప్పుడు వచ్చింది, కానీ గురువు ద్వారా ముఖతః వచ్చేది. అందుకనే అపౌరుషేయం అని వేదానికి అపౌరుషేయం ఎందుకు వచ్చిందంటే గురువుగారి ముఖతః వస్తే అది తాను అవలంబన చేసుకునేవారు. అసాధారణమైనటువంటి ప్రజ్ఞతో వేదాన్ని నేర్చుకున్నప్పుడు తండ్రి గారు పిల్లవాడికి ఎప్పుడు పాఠం చెప్పాలా అని ఉబలాట వచ్చేదిట. సాధారణంగా శిష్యులకు ఉంటుంది, ఎప్పుడు నేర్చుకోవాలా, మా గురువుగారు ఏం చెప్తారా, ఇంకో పక్క కాండ ఎప్పుడు చెప్తారు, అది ఎప్పుడు చెప్తారు, ఇది చెప్తారు. కానీ గురువుగారే ఎదురు చూసేవాట పిల్లవాడికి పాఠం. ఎందుకంటే అతనికి పాఠం చెప్తున్నప్పుడల్లా ఉన్నట్టుగా అప్పచెప్పడం అనేటువంటి ఏకసంధాగ్రాహిత్వం అనేటువంటిది స్వామివారిలో గమనించి తండ్రి ముగ్ధులైపోయేవారట. అటు ఇటు వాళ్ళకు కూడా చెప్పేవారట. అప్పుడే స్వామివారి యొక్క పేరు నరసరావుపేటలో మెల్లిగా అక్కడ ప్రచారం అయిందట. అయినా కూడా గర్వం అనేది వారికి తెలియదట. ఎవరైనా ఇంత బాగా చదువుతున్నావా, ఇంత బాగా మాట్లాడుతున్నావా అంటే నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయేవారట. ఏదో నన్ను పొగిడాడు కదా అని చెప్పి అక్కడే కూర్చొని ఇంకా ఏదన్నా చెప్పు అన్నట్టుగా ఉండేది కాదట. కేవలం ఎవరు తనని స్తుతించినా, ఎవరు తనలో ఉండే ప్రజ్ఞని గమనించినా నవ్వు మాత్రమే సమాధానంగా ఉండేదట, కానీ దానికి పొంగిపోవడం అనేది ఉండేది కాదుట. ఇక తండ్రి గారి యొక్క యాజ్ఞికాల్లో వారు చేసేటువంటి పౌరోహిత్య కార్యక్రమాల్లో వెంట వెళ్ళేవారట. ఏది 7 సంవత్సరాల నుంచి బయలుదేరేటువంటి సమయంలో ఉపనయనం జరిగింది కనుక ఆ సాధారణంగా పౌరోహిత్యానికి సంబంధించిన యాజ్ఞికానికి సంబంధించిన మంత్రాలు ఏది కూడా ప్రత్యేకంగా నేర్చుకోలేదట. తండ్రి గారి యొక్క సహాయానికి వెళ్ళినప్పుడు, ఆ సంచి పట్టుకొని వెళ్ళినప్పుడు, అక్కడ ఏర్పాట్లు చేసినప్పుడు, మండపారాధన ఇతర ఏర్పాట్లు చేసినప్పుడు తండ్రి ఒక్కసారి చెబితే అన్నీ ఏర్పాటు చేసి తండ్రి ఎదురుగా కూర్చునే పరిస్థితికి తీసుకొచ్చేవారట. అంటే గ్రహణ శక్తి ఉండడం అనేది స్వామివారిలో ఉండే గొప్ప విషయం. ఇట్లా తండ్రి యొక్క వృత్తికి సహాయం చేస్తూ తన విద్యని పెంచుకుంటూ క్రమశిక్షణ చేస్తూ మళ్ళీ పాఠశాల విద్యను కూడా చదివేవారట. పాఠశాలకు కూడా వెళుతూ చదువుతూ ఉండేవారట. తరగతి గదిలో ఎప్పుడూ కూడా సర్వప్రథమంగా ఉండేవారట. చిన్నప్పటి నుంచి కూడా సర్వప్రథములు ఆయనేట. అయితే ఇంకొక లక్షణం ఏంటంటే పాఠం చెప్పేటప్పుడు ఏకాగ్రంగా వినడం, అప్పుడే చిన్నగా పాయింట్లు రాసుకునేవారట. బుల్లెట్ పాయింట్స్ అంటారు చూసారా. పాఠం చెప్పేటప్పుడు గురువుగారు పాఠం చెప్పేటప్పుడు అది ఏ భాష అయినా కావచ్చు, ఇంగ్లీషు కావచ్చు, లెక్కలు కావచ్చు, సంస్కృతం కావచ్చు, ఇంట్లో తండ్రి గారు చెప్పే వేదం కానీ ఏదైనా నచ్చిన అంశం కానీ ప్రధాన అంశం కానీ ఉంటే వెంటనే చిన్నగా రాసుకునేవారట. పరీక్షలప్పుడు మొత్తం పుస్తకం చదవాల్సిన అవసరం లేకుండా ఈ బిట్లు మాత్రమే చదివి వెళ్ళి పరీక్షలోకి వెళ్ళి సర్వప్రథమంగా ఉత్తీర్ణమయ్యేవారట. ఇది స్వామివారిలో ఉండే గొప్పతనం. వారికి సర్వకాల సర్వావస్థల్లో 3 పనులు ఉండేవట. ఒకటి సకాలంలో స్నాన సంధ్యావందనాలు, గాయత్రీ జపం, అగ్నికార్యం. రెండవది సకాలంగా పాఠశాలకు వెళ్ళడం. మూడవది ఏ కొంచెం సమయం దొరికినా తాను అంతకుముందు చదివినటువంటి వేదాన్ని మళ్ళీ పనస చెప్పుకోవడం. ఇట్లా 3 కార్యక్రమాలు తప్పించి ఇంకోటి ఉండేది కాదుట. ఇక బ్రహ్మచర్యంలో ఉండేటువంటి విశేషత్వాన్ని స్వామివారు ప్రత్యేకంగా పాటించారట. బ్రహ్మచర్యాశ్రమంలో చెప్పబడింది ఏంటంటే ఉపనయనం జరిగిన తర్వాత తల్లిని కానీ సోదరీమణులను కానీ ముట్టుకోకూడదని సంప్రదాయం చెప్తోంది. మనకి పరాశర స్మృతి కూడా చెప్తుంది. ఒకసారి ఉపనయనం అయిన తర్వాత తల్లితో తలంటి పోయించుకోవడం కానీ, తల దువ్వించుకోవడం కానీ, బట్టలు ఉతికించుకోవడం కానీ బ్రహ్మచారి చేయకూడదు అనేది ఉంది. ఇప్పుడు స్నానం చేసి వెంటనే అరుస్తారు ఎక్కడున్నాయి బట్టలని. బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండే నియమం ఏంటంటే తల్లిని కూడా ముట్టుకోకూడదట. కొన్ని నియమాలు మన వాళ్ళు చెప్పారు. పుష్పవతి అయిన తర్వాత సోదరిని ముట్టుకోకూడదు, తండ్రి కూడా కూతుర్ని ముట్టుకోకూడదట పుష్పవతి అయిన తర్వాత. అంటే అంత నియమం చెప్పారు.
అట్లా ఏదైతే శాస్త్రంలో చెప్పారో ఆ శాస్త్రంలో చెప్పినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని కఠినంగా ఆచరించేవారట. ఎవరైనా ఎదురుగా స్త్రీలు పలకరిస్తే వారి వైపు చూడకుండా పరోక్షంగా వారితో మాట్లాడేవారట. అది కూడా పరిమితంగా మాట్లాడేవారట. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఎట్లా ఉండాలి అంటే స్వామివారి యొక్క నడవడే అందరికీ చెప్పేదట. అందరికీ కూడా అది ఒక ఆదర్శంగా ఉండేదట. ఇట్లా కాలం జరుగుతోంది. ఒకానొక సందర్భంలో యాజ్ఞికానికి చేస్తున్నటువంటి వెంకటేశ్వర అవధాని గారు ఒక పొరుగు ఊరికి దూరంగా ఒక ఊరికి వెళ్ళారట. ఊరికి వెళ్ళారు. అనుకోకుండా వారు ఆ రోజు తిరిగి రాలేకపోయారు. కార్యాంతం, ఎందుకంటే ప్రవాహాలు వాగులు కొట్టుకొచ్చినా ఎప్పుడొచ్చినా వర్షాలు వచ్చినా ప్రయాణం ఆగిపోయేది. పూర్వకాలంలో మేఘం వచ్చినా కూడా ప్రయాణం ఆగేది. మేఘచ్చన్నేని దుర్దినం అనేవాళ్ళు. అట్లా ఒకరోజు వారు గ్రామాంతరం వెళ్ళారట. అక్కడే కార్యక్రమం ఉండి అక్కడే ఉండిపోయారట. కానీ ఈ నరసరావుపేటలోనే ఒక యజమానికి మాట ఇచ్చారట, నీ కుమారుడు ఉపనయనం చేయిస్తానని. ముహూర్తం పెట్టింది కూడా వీరేట. వెంకటేశ్వరరావు గారే ముహూర్తం పెట్టారట. కానీ ఆ రోజు రాలేకపోయారట. సాధారణంగా పూర్వకాలంలో పురోహితులకి ఒక మర్యాద ఏముండేదంటే యజమాని వచ్చి స్వయంగా తీసుకెళ్ళేవారు. యజమాని వచ్చి, అయ్యా మా ఇంటికి వచ్చి మీరు తాంబూలం ఇచ్చి మా ఇంటికి వచ్చి మీరు ఈ కార్యం శుభకార్యం చేయించండి అని పిలిచేవాళ్ళు. అట్లా వచ్చేవారు. ఆ యజమాని వచ్చారట. అయ్యా మీ నాన్నగారు ఉన్నారంటే లేరన్నారట. అయ్యయ్యో మా అబ్బాయికి ఉపనయనం చేయిస్తానన్నారండి అంటే ఆయన చాలా బాధపడిపోయారట. స్వామివారు వీరు లేరని. అప్పుడు వారి యొక్క బాధను చూసినటువంటి స్వామివారు, బాలస్వామివారు ఏం చేశారంటే, ఏం పర్వాలేదు నేను వస్తాను పద అన్నట్టు. అప్పుడు స్వామివారి వయసు చాలా తక్కువ, 7 నుంచి 8 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. ఈ యజమాని కష్టం లేకుండా ఈ మాట అన్నారు. కానీ ఇదేదో మామూలుగా ఓదార్పుగా అన్నారే కానీ ఈ పిల్లవాడు ఉపనయనం చేయించడం ఏంటి అని ఆయన మనసులో అనుకున్నట్టు. సరే వస్తానంటున్నాడు కదా, ముహూర్త సమయానికి ఏదో అంత జంజపోవు వేయిస్తారు కదా అని ముహూర్తం అందరినీ పిలిచాం, పందిళ్ళు వేసాం, వంట వాళ్ళు వచ్చారు, అన్నీ అయినాయి అనే ఉద్దేశంతో ఆ యజమాని యథాలాపంగా ఒప్పుకున్నారట. తీరా వెళ్ళేటప్పటికి శాస్త్ర విధి ప్రకారం ఆ ఉపనయన సంస్కారాన్ని చేయించి ఇంటికి వచ్చారట. వెంకటేశ్వరరావు గారు ఆ రోజు సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయానికి ఇంటికి వచ్చి, అయ్యయ్యో ఒక యజమాని ఉపనయనానికి పిలిచాడు, నేను రాలేకపోయాను, పశ్చాత్తాపడుతున్నట్ట. అప్పుడు స్వామివారు వెళ్ళి చెప్పారట, నాన్నగారు చేయించాను ఉపనయనం, ఏదో యథాశక్తిగా చేయించారంటే. ఆ తర్వాత ఆ ఉపనయన సంస్కారం చేయించినటువంటి పద్ధతిని చూసి విని ఆ యజమాని 1కి 4 సార్లు ప్రశంసిస్తుంటే విని ఆ తండ్రి గారి యొక్క ఆనందము చెప్పరానిదట. అంత ఆనందపడ్డారట. అంటే ఏమిటి, తనకి తెలిసిన విషయాన్ని కూడా అవసరం వస్తే కానీ బయట పెట్టకపోవడం అనేది విద్యార్థుల్లో ఉండాలండి. ముఖ్యంగా బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేవారికి తన యొక్క శక్తిని నివిడీకృతంగా ఉండాలి, లోపలగా ఉండాలి. కానీ అవసరం వచ్చినప్పుడే ప్రదర్శించాలి. మన వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రదర్శన ఎక్కువ ఉంటుంది కానీ ఆదర్శం ఉండదు. స్వామివారిలో ఇది ఒక విషయం. ఒక కుటుంబాల్లో ఉండేటువంటి సంస్కారాన్ని నిలబెట్టారని ఆ వయసులో చూశారట. ఇప్పుడు స్వామివారికి 9 సంవత్సరాల వయసు నుండి 10వ సంవత్సరంలో ప్రవేశించారు. అది 1961వ సంవత్సరం చరిత్రలో. 11వ సంవత్సరంలో ఉండగా అనుకోకుండా స్వామివారికి ఒక అదృష్టం కలిగిందట. ఇదే మనకి వారి జీవితంలో వచ్చినటువంటి పెద్ద మలుపు. శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులైనటువంటి 35వ జగద్గురు అయినటువంటి శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామి వారు అనుకోకుండా విజయయాత్ర చేస్తూ విజయవాడ మన గ్రామానికి వచ్చారు. అనుకోకుండా ఇక్కడికి విజయయాత్రలో వారి యొక్క పర్యటనలో ఇక్కడికి వచ్చారట. ఈ విషయాన్ని వారి యొక్క గ్రామాల్లో ఉండే వారందరూ తెలుసుకునేవాళ్ళు. పూర్వకాలంలో ఏంటంటే పరిసరం ఒక 100 గ్రామాల నుంచి స్వామివారు ప్రధానంగా కొన్ని నగరాలు పట్టణాల్లోనే ఉండేవారు కనుక వారి అనుష్ఠానానికి యజమాని ఎవరైనా ఇల్లు దొరికినా దేవాలయం దొరికినా అక్కడ ఉండేవారు, నదీ తీరాల్లో ఉండేవారు కనుక విజయవాడకు వచ్చారని తెలుసుకొని అప్పుడు నరసరావుపేటలోనే ఉండేటువంటి ఇంకొక మంచి విద్వద్ధర్మం కలిగినటువంటి కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేటువంటి మహావిద్వాంసుడు, జగద్గురువులకి చాలా సన్నిహితులట వారు. శృంగేరి పీఠానికి బాగా అనుకూలమైనటువంటి శిష్యవర్గం వీరు కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారు అనుకోకుండా అక్కడికి విజయవాడ వెళ్ళి స్వామివారిని దర్శించాలి నరసరావుపేట నుంచి అనుకున్నారట. అనుకొని బయలుదేరే ముందు ఒక మాట అనుకున్నారట, మన కుర్రవాడు ఉన్నాడు సీతారామాంజనేయులు, సంస్కృతం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, జగద్గురువులకు సంస్కృతం అంటే విశేషమైనటువంటి ప్రేమట. వారికి ఎవరైనా సంస్కృతంలో మాట్లాడితే, ఇప్పుడు కూడా మన జగద్గురువులు కూడా అంతే, ఎవరైనా సంస్కృతంలో మాట్లాడితే అందరినీ పక్కకు దోసేసి కూర్చోబెడతారు. ఆహితాగ్ని వచ్చినా, వేదాధ్యయనం చేసిన వారు వచ్చినా, సదాచారంగా కుటుంబ ధర్మం ప్రకారం మన వైదిక ధర్మం ప్రకారం కుటుంబంలో వివాహాలు ఉపనయనాలు చేసిన వారు ఉన్న వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఆనాటి నుంచి పరంపరలో ఇప్పటికి కూడా అది నడుస్తుంది. అట్లా కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏం చేశారట,
నాయనా నేను విజయవాడ వెళ్తున్నాను, స్వామివారు వచ్చారు జగద్గురువులు. స్వామివారికి అప్పుడు బాలస్వామివారికి అవేం తెలియవు, విద్యాభ్యాసం వరకే. సరే పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు కదా అని వెళ్ళారట. వెళ్ళేటప్పటికి కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏం చేశారట, ఈ 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడిని ముందుకు తోసి స్వామివారికి నమస్కరించమంటే అప్పుడు శ్రీచరణులకి నమస్కరించి సంస్కృతంలో సంభాషించారట. అది మొట్టమొదటి గురు శిష్య సంవాదం. మొట్టమొదట ఇది 1961 సంవత్సరం. 61 సంవత్సరంలో బాల్యంలో ఉండేటువంటి స్వామివారు ఆ జగద్గురువులతో మాట్లాడారట. అయితే స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారు బాలస్వామివారు మాట్లాడుతున్నటువంటి హావభావాలు, ఆ పదాల యొక్క ఉచ్చారణ, సరళత్వము, గాంభీర్యము ఇవన్నీ గమనిస్తున్నారట. పిల్లవాడినే గమనిస్తున్నారు, అంతకు పూర్వపరిచయం లేదు. కానీ ఏదో ఒక మహావ్యక్తి కోసం తాను అన్వేషిస్తుంటే ఆ దొరికినటువంటి ఒక అనర్ఘమైన అమూల్యమైనటువంటి రత్నం దొరికితే ఎంత ఆనందపడతారో ఆ బాల బ్రహ్మచారిని చూసినటువంటి స్వామివారు పరమానందపడ్డారట. చాలా బాగుంది, నీ భాష బాగుంది, నీ సంస్కారం బాగుంది, నీ అభివ్యక్తి బాగుంది అని చెప్పి వెంటనే ఆ పట్టుబట్ట తెచ్చి స్వామివారికి అనుగ్రహించారట. ఇది మొట్టమొదటి అనుగ్రహం 1961 సంవత్సరం శ్రీచరణుల ద్వారా వచ్చినటువంటిది. సరే అయిపోయింది. ఎప్పుడైతే మొట్టమొదటిసారి స్వామివారిని బ్రహ్మచారి చూశారో, బ్రహ్మచారిని స్వామివారు చూశారో, పరస్పరం ఒకళ్ళ గురించి ఒకళ్ళు అనుకోవడం, ఆలోచించడం అనేది ప్రారంభమైందట. అంటే దైవ సంకల్పం, అమ్మవారి యొక్క సంకల్పం ఇట్లా ఉంటుంది. ఆ విజయయాత్రలో చేస్తూ విజయవాడ అయిన తర్వాత అనుకోకుండా స్వామివారు బహుశా అది సంకల్పమే అయి ఉంటుంది, నరసరావుపేటకే వచ్చేసారట. అంతకుముందు పరోక్షంగా నరసరావుపేటలో స్వామివారి, విజయవాడలో స్వామివారి దర్శనం చేసినటువంటి బ్రహ్మచారికి ఇప్పుడు తన గ్రామానికే స్వామివారు రావడం అనేది చాలా ఆనందం కలిగించిందట. మళ్ళీ ఇదే బాల్యంలో సంస్కృతం చెప్పిన ప్రతాపగిరి వారు ఉన్నారు కదా, ఆ ప్రతాపగిరి వారు ఏం చేశారట, నాయన స్వామివారి దగ్గరికి వెళ్దామని తీసుకెళ్లారట. అయితే అప్పుడు చూసినటువంటి ఆ బ్రహ్మచారిని స్వామివారు గుర్తుపెట్టారట, స్వామివారే పలకరించారట సంస్కృతంలో. ఇక్కడేమో మొట్టమొదటి స్వామివారు బ్రహ్మచారి మాట్లాడితే ఇప్పుడు స్వామివారే పలకరించారట. ఎందుకు వీరిని తట్టి లేపాలనే ఉద్దేశంలో స్వామివారికి ఉంది. మధురమైనటువంటి సంస్కృతంలో మాట్లాడారట. మాట్లాడేటప్పటికి స్వామివారికి చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు నుంచి బ్రహ్మచారి మనసులో ఒక భావం ఏర్పడిందట, తన ఉన్నది గురువుగారి దగ్గర అనుగ్రహం పొందడానికే ఈ జన్మ. ఇక తనతో పాటే గురువుగారు ఉన్నట్టుగా భావన చేసేవారట. పరోక్షంగా ఎక్కడ గురువుగారు ఉన్నా కూడా ఆ భావన ఉండాలండి. జగద్గురువుల విషయంలో మనకు కూడా అది ఉండాలి. సర్వకాల సర్వావస్థలో జగద్గురువులే మనని నడిపిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. రాత్రింబగళ్ళు మన గురించే వారు ఆలోచిస్తారు అనేటువంటి ఒక దృఢమైనటువంటి భావం ఉండాలి. ఈ భావం బ్రహ్మచారిలో ఏర్పడిందట. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారట, భవిష్యత్తులో ఏదైనా నేను నేర్చుకోవాలన్నా, ఏదైనా సాధించాలన్నా ఈయనే నా గురువు. మనస్సంకల్పం ఏర్పడిందట మనసులో. ఈ గురువు అనుగ్రహం వల్లనే నేను ఏదైనా పొందాలనుకుంటున్నాను అని అట్లా తపిస్తున్నారట. అప్పుడు స్వామివారు నరసరావుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. 6వ తరగతి. ఇక్కడ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, సాధారణంగా మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని నిర్లక్ష్యం చేస్తాం. ఇక్కడ బ్రహ్మచారిగా ఉండేటువంటి వారు సకాల స్నానము, సంధ్యా అగ్నికార్యము, వేదాధ్యయనము, తరగతి గదులకు కూడా 100% హాజరు ఉండేదిట. అటెండెన్స్ 100% ఉండేదిట. వేదాధ్యయనం 100% ఉండేది. అగ్నికార్యం 100%, సంధ్యావందనం, అంటే ఎక్కడా కూడా ఒక చిన్న విషయంలో కూడా మరుపు లేదట, ఇంకొక పనే లేదు. ఇట్లా ఫస్ట్ ఫారంలోకి వచ్చేసారు స్వామివారు. 6వ తరగతి విద్యాభ్యాసంలో బాగా ముందుకు వెళుతున్నారట. వీళ్ళ హెడ్ మాస్టర్ గారికి ఈ పిల్లవాడంటే చాలా ఇష్టంట. బ్రహ్మచారి అంటే విశేషం. ఎందుకంటే ఎప్పుడూ ఇతర విషయాల మీద మనసు పెట్టుకోకుండా, ఆటపాటల్లో లేకుండా, ఎక్కడా కనబడకుండా తరగతి గదిలో కానీ లేదా ఇంట్లో కానీ ఉండేవారట. అయితే స్వామివారికి ఏ విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నది అని వాళ్ళ హెడ్ మాస్టర్ గారు గమనిస్తే 2 విషయాలు స్వామివారికి చాలా ఇష్టంట. బాలస్వామివారికి ఏమిటి? ఒకటి గణితం అంటే విపరీతమైన ఇష్టంట. వారికి ఇష్టమైన సబ్జెక్టు మ్యాథమెటిక్స్, గణితం. రెండవది ఆంగ్ల భాష. ఆంగ్ల భాషలో ప్రావీణ్యత ఉంది, ఈ ఇష్టం మాత్రం గణితం మీదట. సరే సంస్కృతం వారిని వరించింది, వారి వెంటే ఉంది సంస్కృతం కనుక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకనే గణిత శాస్త్రం విషయంలోనే చాలామంది జ్యోతిశాస్త్రవేత్తలు ఉన్నారు, జ్యోతిష పండితులు ఉన్నారు కదా, వీరు అప్పుడప్పుడు శృంగేరికి వెళితే చాలా జాగ్రత్తగా వెళ్తారు. ఈ మాట మొన్న ఒకసారి స్టూడియోలో కూర్చున్నప్పుడు ఒక జ్యోతిష పండితులు చెప్పారు, స్వామివారి దగ్గరికి వెళితే లెక్కలు వచ్చిన వాడే వెళ్ళాలి, గణిత శాస్త్రం బాగా తెలిసిన వాడికే జ్యోతిష్ శాస్త్రం వస్తుందనే నమ్మకం ఉంది. అందుకనే పూర్వ పద్ధతి బాగా, దృక్సిద్ధాంతంలో అంతా కంప్యూటర్లు వాడుతున్నారు కానీ పూర్వ పద్ధతిలో
జ్యోతిషం ఎవరైతే గణన చేసేవారికి లెక్కలే ముఖ్యం, గణనమే ముఖ్యం. స్వామివారు కూడా ఎవరైనా పండితులు వస్తే వారితో గణన చేసే మాట్లాడతారట. సంస్కృతంలో మాత్రమే మాట్లాడాలట పండితుడు వెళ్తే. ఈ నియమాలు వారు చెప్పగా నేను విన్నా. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి వారికి గణిత శాస్త్రం మీద చాలా ఇష్టమట. అభినివేశం అంటే బాగా చొరవ ఉండేది ఆంగ్ల భాషలో ఉండేదిట. ఇట్లా జరుగుతోంది. పాఠశాలకు వెళ్తున్నాం కదా, తాను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతున్నాను కదా, ఎంతో గొప్ప కదా అని చెప్పి తన యొక్క వేషధారణ మార్చలేదట. పాఠశాలకు వెళుతున్నా కూడా స్పష్టంగా శిఖ ఉండేదిట, విభూతి రేఖలు ఉండేవాట. పాఠశాలకు వెళ్ళే సందర్భంలో కూడా విభూతి రేఖలు ధరించి ఉండేవారట. బాల్య చేష్ట అనేది వెతికినా కూడా వారిలో కనపడేది కాదట. అంటే ఆ వయసుకు తగినటువంటి ప్రవర్తన, అంటే చిలిపి విషయంలో, అల్లరి విషయంలో వయసు కనపడేది కాదట. ఉదాత్తమైనటువంటి గంభీరంగా ఉండేవారట. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ప్రత్యేకంగా ప్రేమించి, అభిమానించి, అనురాగంతో పాఠం చెప్పేటువంటి పరిస్థితి ఉండేదట. గురువులు చెప్పింది చెప్పినట్టుగా చేయడం వల్ల అనుగ్రహం అనేది కూడా గురువులకి బాగా పెరిగిందట. ఇట్లా ఉంటూ ఉండగా ఎప్పుడైనా పోల్చి చెప్పవలసి వచ్చినప్పుడు ఆ పాఠశాల మొత్తంలో అంతమంది విద్యార్థులు ఉన్నప్పటికి కూడా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడి నుంచి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ సీతారామాంజనేయులే ఆదర్శ విద్యార్థి అని చెబుతూ ఇతన్ని అనుసరించమని చెప్పేవారట. అట్లా చెప్పినప్పటికి కూడా తల వంచుకొని ఉండేవారే కానీ అది తనకి గొప్ప విషయం అన్నట్టు భావన కాదట. అంతర్ముఖత్వం అనేది ఉండేదట. ఇట్లా ఆదర్శంగా ఉంటూ ఉండేవారు. ఇట్లా ఉంటూ ఉంటే అనుకోకుండా ప్రభుత్వం వారి నిర్ణయం ఒకటి మారిందట. నరసరావుపేటలో వారు చదువుతున్నటువంటి పాఠశాల ఆంగ్ల మాధ్యమానికి మార్చారట. అంటే ఇంగ్లీష్ మీడియంకి మార్చారు. తెలుగు మీడియం పాఠశాల ఉండేది, కానీ అప్పట్లో ఇంగ్లీష్ మీడియంగా మార్చారట. ఈ కారణంగా 10వ క్లాస్కి వచ్చారట స్వామివారు. అప్పుడు వయసు 10వ క్లాసులోకి వచ్చేటప్పటికీ ఆ గ్రామంలో చదువుకునేటువంటి తరగతి గదిలో ఉండే పిల్లలందరూ కూడా ఆంగ్ల మాధ్యమంలో సడన్గా ట్రిప్పు కాలేరు కనుక అందరూ గ్రామాంతాలకు వెళ్ళి చదువుతున్నారట. హెడ్ మాస్టర్ గారు మాత్రం ఈ బాల బ్రహ్మచారిని పిలిచి, నాయనా నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఇక్కడే చదువుతున్నావు అన్నారట. ఎందుకు అన్నారు. దానికి చరిత్రలో రాశారు, స్వామివారికి ఆంగ్ల భాష చాలా సులభంగా వచ్చిందట. ఆయన శ్రమ చేయలేదట. దేనికోసం ప్రత్యేకంగా శ్రమ చేయలేదు, కానీ ఆంగ్ల భాష అవలీలగా వచ్చిందట. ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి. మనం పిల్లలకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, సంస్కృత భాష కనుక ఎవరికైతే స్పష్టంగా వస్తుందో వారికి ప్రపంచంలో ఏ భాష అయినా వస్తుంది. ఎందుకంటే సంస్కృత భాషల్లో ఉండేటువంటి ధాతువులు కానీ, ఆ పద వాక్య నిర్మాణం కానీ, వ్యాకరణం కానీ అంత పటిష్టంగా ఉంటుంది. అంత పటిష్టంగా ఉండడం వల్ల గ్రహణ సామర్థ్యం బాగా రావాలంటే సంస్కృతం. అందుకనే దాన్ని దైవ భాష అన్నారు. ఎందుకంటే దేవతల భాషని కాదు, అది మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటారు. సర్వభాషలకి మాతృస్థానం. ఎందుకంటే ప్రతి భాషలో ఉండే ఆయువు పట్టు ఈ సంస్కృత భాషలోంచి తీసుకున్నట్టుగా గమనించవచ్చు. కనుక ఈ సంస్కృత భాషా పాండిత్యం బాగా ఉండడం వల్ల స్వామివారికి ఆంగ్ల మాధ్యమాలకి మారడంలో కూడా సమస్య కాలేదట. 10వ తరగతిని ఇంగ్లీష్ మీడియంలోనికి మార్చారట. ఇది వారి యొక్క గురువుగారు, హెడ్ మాస్టర్ గారికి ఉండేటువంటి పరిశీలన దృక్పథం. అంటే పూర్వకాలంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు శిష్యుల్ని అట్లా గ్రహించేవాళ్ళు. ఇప్పుడు ఫీజు మీద ఎప్పుడైతే మనసు వచ్చిందో, బెల్లు మీద ఎప్పుడైతే మనసు వచ్చిందో విద్యా వ్యవస్థ మారిపోయింది. పూర్వకాలంలో పిల్లల్ని సంస్కరించడం, పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత సంస్కారంతో ఉండేవాళ్ళు. అంటే పిల్లల కోసం తప్పించడం అనేది ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేది. అట్లా వారికి ఉపాధ్యాయ గురువు గారి యొక్క అదృష్టం కలిగిందిట. సరే, ఇట్లా కాలం గడుస్తోంది. 1966వ సంవత్సరం, అంటే స్వామివారికి ఇప్పుడు 15 సంవత్సరాలు. స్వామివారు నరసరావుపేటకి వచ్చి శ్రీచరణుల దర్శనం చేసుకున్న చోట అప్పుడు స్వామివారు 11వ తరగతి చదువుతున్నారట, 15 సంవత్సరాల వయసులో. ఇట్లా కాలం గడిచింది. ఆ స్వామివారి యొక్క దర్శనం జరిగింది. ఆ తర్వాత స్వామివారు విజయయాత్ర చేస్తూ నరసరావుపేట, విజయవాడ ఇవన్నీ దాటి, విశాఖపట్నం అవన్నీ దాటిన తర్వాత ఉజ్జయిని అనేటువంటి మహాక్షేత్రంలో స్వామివారు చాతుర్మాస్యలు చేయాలి అని నిర్ణయించుకున్నారట. ఎవరు? విజయయాత్రలో వెళ్ళేటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారు చాతుర్మాస్యలు ఉజ్జయినిలో 1966వ సంవత్సరంలో చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం మామూలుగా ప్రచారం వచ్చేది. వారి యొక్క చాతుర్మాస్య దీక్ష ఎక్కడ చేస్తుంటే అక్కడికి అందరి భక్తులు అయినటువంటి వారు ఎవరైతే, పీఠానికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ వర్తమానాలు వస్తాయి. అట్లాగే నరసరావుపేటకు కూడా వర్తమానం వచ్చిందట. నరసరావుపేటలో విద్యారణ్య స్వామి వారని ఒక యతీశ్వరులు ఉండేవారట. ఈ బ్రహ్మచారి
సీతారామాంజనేయులు గారు గురు శుశ్రూష చేస్తూ ఈ విద్యారణ్య స్వామి వారి దగ్గర కూడా ఉపనిషత్తులు అవి పాఠం చెప్పుకునేవారట. అయితే వీరు విద్యారణ్య స్వామి వారు అంటే నరసరావుపేటలో ఉండేటువంటి యతీశ్వరులు, మామూలు సాధారణ సన్యాసి ఆయన. వారు ఏం వారు శృంగేరి పీఠానికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యులట. అంటే అభినవ విద్యాతీర్థ స్వామి వారికి బాగా ప్రీతికరమైన శిష్యుల్లో వారు ఒకరు, యతీశ్వరులు. సరే, వారు ఒకరోజు శిష్యుడితో చెప్పారట, ఈ ఉపనిషత్తు పాఠం చెప్పుకోవడానికి వచ్చినటువంటి శిష్యుడితో చెప్పారట సీతారామాంజనేయులతో, నాయన జగద్గురువులు చూశావు కదా, మొన్న మన ఊరు వచ్చినప్పుడు వారు ఉజ్జయినిలో చాతుర్మాస్య వ్రతం చేస్తున్నారు. నేను వారి యొక్క చాతుర్మాస్యాల సమయంలో అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర శ్రీచరణుల దగ్గరే నేను చాతుర్మాస్యాలు చేద్దామనుకుంటున్నాను అని చెప్పారట. అనేటప్పటికీ సీతారామాంజనేయులు గురువుగారి గురించి ఎప్పుడూ మనసులో స్థిరంగా ఒక భావం ఏర్పాటు చేసుకున్నారు కనుక వెంటనే అన్నారు, అయితే నేను వస్తున్నాను అన్నారు. అదేంటి నాయన, మీ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తీసుకోవాలి కదా అంటే, అప్పుడు వారు ఆ 15 సంవత్సరాల వయసులో చెప్పిన మాట, ఎప్పుడూ కూడా ఎవరైనా ఉద్ధరించుకోవడానికి ఉద్ధరేది ఆత్మానం అన్నారు, పెద్దలు చెప్పిన మాటే కదా, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి. స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను తీసుకున్న నిర్ణయం చెడుది కాదు కనుక తల్లిదండ్రులకి తర్వాత తెలియజేస్తాను. మీకు కనుక నా మీద అనుగ్రహం ఉంటే నన్ను గురువుగారి దగ్గరికి చేర్చండి, గురువుగారి యొక్క దర్శనం చేయాలనుకుంటున్నానంటే, అప్పుడు నరసరావుపేట నుంచి విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళేటువంటి రైలు ఎక్కారట. విద్యారణ్య స్వామి వారు బాల బ్రహ్మచారితో కలిసి వెళ్ళారట. ఇది మళ్ళీ మూడవసారి స్వామివారిని చూసేటువంటి అదృష్టం. ఇది 1966వ సంవత్సరం, ఉజ్జయిని మహాక్షేత్రం. సరే, రైలు ప్రయాణం చాలా దీర్ఘంగా, ఇప్పుడున్నంత వేగంగా వెళ్ళకపోయినా చాలా 3 రోజులు 2 రోజులు అట్లా పట్టి అవి చేశారట. సరిగ్గా వీళ్ళు ఉజ్జయిని క్షేత్రంలోకి వెళ్ళేటప్పటికీ ఆ అభినవ విద్యాతీర్థ స్వామివారు సిప్రా నదిలో స్నానం చేసి వస్తున్నారట. సిప్రా నదిలో స్నానం చేసి అప్పుడే కొత్తగా శాటి కట్టుకొని విభూతి ధారణ చేస్తూ చేతిలో కమండలం పట్టుకొని దండం పట్టుకొని స్వామివారు నదిలో నుంచి బయటకు వస్తున్నారట. కేవలం శంకరుల యొక్క దర్శనం చేసినట్టుగా ఆనందపడ్డారట శిష్యులు. వెంటనే అక్కడే నదీ తీరంలోనే సాష్టాంగ నమస్కారం చేశారట. సరే, స్వామివారు అక్కడి నుంచి తన యొక్క ఆశ్రమ ప్రదేశానికి వెళ్ళారట. అప్పుడు స్వామివారిని చూసినప్పుడు కలిగిన భావమే వారి జీవితాంతం అదే భావంతో ఉన్నారట. ఆశ్రమం తీసుకొని పీఠాధిపత్యం వహించినప్పటికి కూడా ఆ స్వామివారు ఆ బాల్యంలో చూసినటువంటి స్వామివారి యొక్క రూపము, అంటే విభూతి ధారణ చేస్తూ శరీర ఛాయ బంగారు వర్ణంలో ఉండేటువంటి స్వామివారిని చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత స్వామివారు పిల్లవాడు వచ్చిన విషయాన్ని చూశారు. ఈ సంస్కృత సంభాషణలో చాలా విశేషము, ఈ పిల్లవాడిని గమనిస్తూనే ఉన్నారు కానీ ప్రకటన చేయలేదట. మర్నాడు ఒకసారి కబురు చేశారట, స్వామివారిని చూడడానికి వెళ్ళాలనేటప్పుడు విద్యారణ్య స్వామివారు తీసుకెళ్లారట. మళ్ళీ నమస్కరించారట, మాట్లాడారు, అంతా జరిగింది, బాగానే ఉంది. ఎదురుగా స్వామివారికి సప్రశ్రయంగా నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత చేతులు కట్టుకొని నిలబడ్డారట బ్రహ్మచారి. ఎందుకు వచ్చావు అని అడిగారట. మీరు ఇంత దూరం ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగారట. అంటే మీ దగ్గర చదువుకోవడానికి వచ్చానన్నారట. ఆయనేమో జగద్గురువులు, ఈయనేమో బ్రహ్మచారి. అంటే గురువు అనుగ్రహం ఉన్నప్పుడు అటువంటి మాట బయటకు వచ్చేస్తుంది. అహేతుకమైనటువంటి భక్తి కలిగినటువంటి, అహేతుకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి గురువు శిష్యుణ్ణి ఆదరిస్తారు. శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో ఈ మాట చెప్తారు, అహేతుకమైనటువంటి భక్తిట. చంద్రశేఖర భారతీ స్వామి వారు వివేక చూడామణికి వ్యాఖ్యానం కూడా రాశారండి. వారు చెప్తున్నారు, గురువుకి శిష్యుడి పట్ల ఉండేటువంటి ప్రేమ ఎట్లా ఉంటుందంటే అహేతుకము, అంటే రీజన్ లేకుండా, హేతు అంటే ఏదో కారణరహితమైనటువంటి ప్రేమ ఉంటుందట. నిజమైనటువంటి శిష్యుడి పట్ల అటువంటి వాత్సల్యం ఉంటుందట. ఏ తండ్రి తల్లి కూడా పిల్లవాడిని అట్లా ప్రేమించారట. గురువు ప్రేమించినట్టుగా, గురువు అభిమానించినట్టుగా ఏ తల్లిదండ్రులు కూడా అభిమానించారట. అందుకనే త్వమేవ మాతాచ పితాత్వమేవ అని చెప్తారు కదా. అట్లా సర్వము భగవంతుడు, అంటే ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపమే గురువుగా భావన చేయాలి. ఇట్లా స్వామివారి యొక్క దయార్ద్ర దృష్టి ఎప్పుడైతే పడిందో ఆ దయార్ద్ర దృష్టితో స్వామివారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారట బ్రహ్మచారి. నువ్వు ఎందుకు వచ్చావయ్యా ఉజ్జయినికి అంటే, స్వామివారి దగ్గర విద్యాభ్యాసం చేయడానికి వచ్చాను అన్నారు. ఏం విద్య చేస్తావు అన్నారట. అంటే శాస్త్రాధ్యయనం చేస్తాను. ఏం చదివావు? యజుర్వేదం చదివారు కదా, యజుర్వేదం చదివారు తండ్రి గారి దగ్గర, అంతవరకే చెప్పారట. సరే, ఒక పని చెయ్యి, నువ్వు తర్కసంగ్రహం అనే గ్రంథం ఎప్పుడైనా చూసావా అన్నారట. అంటే తర్కశాస్త్రంలో, వేదాంత శాస్త్రం చదవాలంటే తర్కశాస్త్రంలో ప్రథమ గ్రంథం అది. అంటే ఎలిమెంటరీ, దాంట్లో ఉండేటువంటి ఫండమెంటల్స్ అన్నీ ఉంటాయి. పారిభాషిక పదాలు తెలియాలన్నా ఆ తర్కశాస్త్రానికి సంబంధించిన మూలమంతా కూడా తర్క సంగ్రహంలో ఉంటుంది.
మనకి రెనిన్ మార్టిను, శంకరనారాయణ డిక్షనరీ చిన్నప్పుడు ఎట్లా నేర్చుకునేవాళ్ళం, ఆ శాస్త్రాధ్యయనంలో తర్క సంగ్రహం అటువంటి గ్రంథం. తర్క సంగ్రహం చదివావా అంటే నిజాయితీ ఉండేటువంటి శిష్యుడు ఏం చేయాలి, చదవలేదు అని చెప్పారట చేతులు కట్టుకొని. సరే మేము చెప్తామన్నారట. ఎందుకంటే పూర్వంలో శిష్యులు అన్న మాట ఏంటి, మేము చదువుకోవడానికి వచ్చాము. ఎందుకు వచ్చావు? చదువుకోవడానికి వచ్చాను. మీ దగ్గర చదువుకోవడానికి వచ్చానన్నారు కదా, అందుకని ఒక గ్రంథం పేరు చెప్పేటప్పటికి ఆ గ్రంథం తనకు పరిచయం లేదన్నారట. సరే నేనే చెప్తాను పొమ్మన్నారట. సరే అయిపోయింది. సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఈ బ్రహ్మచారికి స్వామివారు జగద్గురు పాఠం ఒక బ్రహ్మచారికి చెప్పడం ఏంటి, చాలా ఆశ్చర్యపోయారట. మర్నాడు ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చారట. ఏది వీరు విద్యారణ్య స్వామివారు ఉండేటువంటి చాతుర్మాస్యులు వారికి కూడా ఒక చిన్న గదేదో ఇస్తే అక్కడికి ఈ శిష్యుడు సేవ చేస్తుంటే స్వామివారు జగద్గురువులు రమ్మంటున్నారు, బ్రహ్మచారిని తీసుకోనన్నారట. అప్పుడు సన్నివేశం ఎట్లా ఉంటుంది, ఏదో మామూలుగా నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట అనొచ్చు, కానీ స్వామివారు వెంటనే చూడడానికి రమ్మన్నారు అనేటప్పటికీ ఇంతవరకు తాను చూడడానికి వెళ్ళటమే తప్పించి స్వామివారితో పిలిపించుకొని రావడం అనేది జన్మధన్యంగా భావన చేస్తూ ఆహా అదృష్టం అనుకున్నారట. అదృష్టం అనుకొని అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తే చాతుర్మాస్య వ్రతంలో ఇతర విజయయాత్రల్లో ఉన్నప్పుడు కూడా స్వామివారు జగద్గురువులు పాఠం చెప్పడం, శిష్యుడికి పాఠం చెప్పడం, ఇది కూడా మనకి దక్షిణాంనాయ శృంగేరి పీఠంలోనే మనం గమనిస్తాం, ఇంకెక్కడా గమనించాం. స్వయంగా జగద్గురువులు ఎప్పుడూ కూడా బ్రహ్మచారులకు పాఠం చెప్తూ ఉంటారు. వారు విజయయాత్రలో వచ్చినప్పుడు కూడా తీరిక సమయంలో శిష్యుల్ని కూర్చోబెట్టుకొని వారికి పాఠం చెప్పడం అనేది ఉంది. అంటే అధ్యయనము అధ్యాపనము అన్నీ కూడా మామూలుగా గృహస్థు చేసేటువంటి ఈ గురు శిష్య పరంపర ఏదైతే ఉందో జగద్గురు అయినప్పటికీ కూడా విద్య విషయంలో వారు ఆ స్థాయి దాటుతారు. అంటే ఒక జగద్గురువు శిష్యుడిని కూర్చోబెట్టి పాఠం చెప్పడం అంటే సామాన్య విషయం కాదు. ఇట్లా వారు చెప్తానన్నారట. ఇది ఒక ప్రకరణ గ్రంథం, దీన్ని నేను చెప్తున్నాను, సరే నువ్వు ఇంతకుముందు చదవకపోయినా సరే నేను నేర్పుతున్నానన్నారట. అట్లా పాఠం జరుగుతోంది. ఇట్లా ఇంట్లో చెప్పకుండా ఉజ్జయినికి వచ్చేసినటువంటి స్వామివారు ఇంటికి ఉత్తరం రాశారట. నేను ఇట్లా జగద్గురువుల దగ్గర విద్యాభ్యాసం చేయాలనేటువంటి తపనతో మీ సమక్షంలోనే గురువుగారిని కలిశాను కదా, ఆ రోజు నుంచి స్వామివారి దగ్గర చదువుకోవాలనుకుంటున్నాను. అంతకుముందు ఒకసారి వేదాభ్యాసం అయిన తర్వాత పరీక్ష కూడా ఇచ్చారట. పరీక్ష కూడా సర్వోత్తమంగా సర్వప్రథమంగా ఉత్తీర్ణయ్యారట. ఏది యజుర్వేదం. ఇటు పాఠశాల విద్య అటు వేద విద్య అన్నీ పూర్తి చేసినటువంటి స్వామివారు తండ్రి గారిని అడిగారట ఒక మాట, నేను శాస్త్రాధ్యయనం చేయాలనుకుంటున్నాను అంటే ఆ పిల్లవాడిని చిన్నప్పుడు ఆ వయసు చూసి శాస్త్రాధ్యయనం అంత సులభం కాదు నాయన, భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి చక్కటి గురువు దొరికితే ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఇప్పటి కాకపోయినా ఎప్పుడైనా నీకు శాస్త్రాధ్యయనం అలవడుతుంది, నీ జాతకంలో ఉంది అని చెప్పారట. చెప్పారు కానీ వారికి అప్పుడే జరుగుతుందని తెలియదు. మీ అనుగ్రహంతో వీరు ఉత్తరం రాశారట తండ్రి గారికి, మీ అనుగ్రహంతో గతంలో మీరు చక్కటి గురువు దొరుకుతారు, శాస్త్రాధ్యయనం చేసే అవకాశం దొరుకుతుందని అన్నారు. మీ అనుగ్రహంతో జగద్గురువుల యొక్క ఇది జరిగింది. ఇట్లా విద్యారణ్య స్వామి వారు వెళతారంటే నేను వారితో పాటు వెళ్ళాను. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను, నా గురించి మీరు ఆలోచించద్దు. ఇక్కడ గురువు గారు రోజు నాకు పాఠం చెప్తున్నారు, ఆ పాఠంలో అద్భుతమైనటువంటి విషయాలన్నీ తెలుస్తున్నారు. ప్రస్తుతం తర్క సంగ్రహం చదువుతున్నాను అని తండ్రికి ఉత్తరం రాశారట. వీళ్ళు పాపం ఇంట్లో 4 రోజులు వెతికారు. తర్వాత ఎవరి ద్వారానో తెలిసింది, విద్యారణ్య స్వామి వారి ద్వారా ఉజ్జయిన క్షేత్రానికి వెళ్ళారని తెలిసారు. సరే ఆ రోజుల్లో ఒక రకమైన ప్రతివాడు వేదాంతిగా ఉండేవారు. కుటుంబాల్లో వేదాధ్యయనం చేసిన కుటుంబాల్లో వేదాంతిగా ఉండేవారు. అంటే వేదాంతం అనేది వాళ్ళ జీవనంలో ఒక పద్ధతి, వైరాగ్యం అనేది వారి జీవనంలో ఒక పద్ధతి ఉండేది కనుక వారు అనుకున్నారట, సరే కుమారుడు కలిగాడు కుమారుడు, ఆ కుమారుడు కోరింది మంచి పనే, చెప్పకుండా వెళ్ళినా కూడా చేసిన పని మంచిదే అన్నారట. అయితే తల్లి మాత్రం చాలా ఆరాటపడిందట. ఎందుకంటే లేక కలిగిన పుత్ర సంతానం కనుక పిల్లవాడు అయ్యో అని చాలా చదువుకుంటానన్నారు కనుక దానికోసం ఊరుకున్నారట. ఈ గురువుగారి దగ్గర శిష్యుడు నేర్చుకునేటువంటి పద్ధతిలో ఎట్లా ఉండేదంటే మెల్లిమెల్లిగా గురువుగారి దగ్గర పాఠం చెప్పడం నుంచి గురువుగారి శుశ్రూష చేయడం దాకా వెళ్ళిపోయారు. అంటే ఒక పక్కన విద్యార్థిగా వెళ్ళి శిష్యుడిగా మారిపోవడం, విద్యార్థి వేరు శిష్యుడు వేరు. అంటే ఏకాంతంగా సేవ చేయగలిగినటువంటి స్థాయి శిష్యుడిది అవుతుంది, విద్యార్థిగా జ్ఞానం చదువుకోవడం. ఇట్లా 1.5 సంవత్సరం పాటు స్వామివారు వెంటే తిరిగారట. ఇక ఇల్లు లేదు, కుటుంబం లేదు, అన్నీ వదిలేసి ఇక్కడ 11వ తరగతి వరకు చదివినటువంటి స్వామివారు ఆ తర్వాత జగద్గురువులతో పాటు తిరిగారట. జగద్గురువులు చాతుర్మాస్య వ్రతం చేస్తూ 1.5 సంవత్సరం విజయయాత్ర చేసి చివరికి శృంగేరి క్షేత్రానికి చేరుకోవడం జరిగిందట. ఇది వారి యొక్క ప్రథమమైనటువంటి పద్ధతి.
అయితే ఈ చాతుర్మాస్య సందర్భంలో కానీ విజయయాత్రలో కానీ స్వామివారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ విద్వత్సభలు జరుగుతూ ఉండేవాట. స్వామివారు ఎక్కడికి వెళ్ళినా విద్యని శాస్త్రాన్ని వెంట తీసుకెళ్తూ ఉంటారు, వారి వెంట వస్తుంటాయి. కనుక ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ రాష్ట్రాల్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి పండితులందరినీ ఏకం చేసి వారితో విద్వద్గోష్ఠులు చేస్తూ చర్చలు చేస్తూ ఆ లౌకికులు అంటే గృహస్థులైనటువంటి వారికి ఉండే సందేహాలన్నీ తీరుస్తూ వారిని అనుగ్రహిస్తూ ముందుకెళ్ళేవారట. ఇట్లా గురువుగారు ఎప్పుడైతే తర్క సంగ్రహం పూర్తయిపోయి ఇంకో గ్రంథం దానికి సంబంధించిన ఆ శాస్త్రానికి సంబంధించిన వేదాంత శాస్త్ర గ్రంథాలు తర్కము వేదాంత శాస్త్రాలన్నీ చదువుతుంటే ఒకానొక సందర్భంలో ఆ సభల్లో కూడా శిష్యుల వైపు చూసేవారట గురువుగారు. అభినవ విద్యాతీర్థ స్వామి వారు తాను చెప్పిన పాఠంలో ఇది పెద్ద విషయమే కాదన్నట్టుగా శిష్యుల వైపు చూస్తే అప్పటికి బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయులు గారు ఆ విద్వత్సభల్లో పాల్గొని వారు కూడా లీడింగ్ ఇస్తూ ఉండేవారట. సభల్లో వారు కూడా మాట్లాడుతూ ఉండేవారట. పాల్గొనమని స్వయంగా గురువుగారు ఆదరించేవారట. ఇది గమనించేవారు. అయితే స్వామివారు బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయులు వారు నిర్దుష్టంగా ఒక మాట అటు ఇటు వెళ్లకుండా శాస్త్రం మీదే మనసు పెట్టి తదేకంగా ఏకాగ్ర చిత్తంతో ఆ శాస్త్ర విషయం చెబుతూ ఉంటే గురువుగారు పరమానంద భరితులయ్యేవారట. ఎందుకు అంటే వీరి భాష నిర్దుష్టంగా ఉండేదట. అంటే అనవసరంగా ఉచ్చారణ దోషాలు ఉండడం కానీ సాగదీయడం కానీ ఎక్కువగా చెప్పడం కానీ తక్కువ చెప్పాడు అనడం కాకుండా ఉండేదట. ఇక్కడే ఆ గమనించినటువంటి విషయం ఏంటంటే శాస్త్రాలన్నీ ఆ బ్రహ్మచారి వెంటబడేవిట. నన్ను వాడుకో అని శాస్త్ర చర్చ చేసేటప్పుడు నన్ను కొంచెం చెప్పు, రెఫర్ చేయి, నన్ను చెప్పన్నట్టుగా అవి ఊడిగం చేసేవిట. సేవ చేయడం కాదు, ఊడిగం చేసేవి. అయ్యా నన్ను ఆశ్రయించు, నన్ను కొంచెం ఉద్ధరించమని. అంటే బ్రహ్మచారి రూపంలో నుంచి వచ్చినటువంటి శాస్త్ర విషయము గట్టిగా నిలబడుతుంది ఆ సభలో అనే ఉద్దేశంలో ఆ రకంగా విద్వత్సభల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. అంటే ఏమిటి? బ్రహ్మచర్యము, సంస్కృతాధ్యయనము, వేదాధ్యయనము, లౌకికాధ్యయనం అయిపోయిన తర్వాత ఇటు శాస్త్రాధ్యయనం కూడా స్వామివారు సమర్థులయ్యారు. ఒక్కసారి చెప్పితే తప్పించి మళ్ళీ రెండవసారి చెప్పవలసిన అవసరం లేకుండా ఉదయం పాఠం చెప్పించుకోవడం, సాయంత్రం అప్పచెప్పడం, ఇదిట వారి స్థాయి. అది మన ఊహకు కూడా అందనటువంటి విషయం. ఊహకు కూడా అందని విషయం ఏంటంటే ఏ శాస్త్ర విషయమైన నూతన అంశం గురువుగారు చెప్పినప్పటికి కూడా దాన్ని తదేకంగా మనసులలో మననం చేస్తూ తీరిగ్గా ఉన్నప్పుడల్లా లోపల కూర్చొని దాన్నే అధ్యయనం చేస్తూ అవసరం వచ్చినప్పుడు దాన్ని తిరిగి చెప్పేవారట. ఇట్లా స్వామివారు ఒక పక్క నుంచి జగద్గురువులు ఆనందపడటమే కాకుండా దేశాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పండితులందరూ కూడా ఈ బ్రహ్మచారిని చూసి ఆనందపడేవారట. బ్రహ్మచారి ఎక్కడైనా అటు ఇటు గురుగారు సేవ చేస్తూ ఆ రూమ్లో ఈ రూమ్లో కనబడ్డప్పుడు పలకరించి నవ్వుతూ ఉండేవారట. వారికి మర్యాదగా చిరునవ్వే సమాధానం కానీ వారితో మాట్లాడేవారు కాదట. అంటే ఏమిటి? తన్ని గుర్తించిన వారు, తన్ని ప్రశంసించిన వారి విషయంలో కూడా ఉదాసీనంగా ఉండడం అనేది నేర్చుకున్నారు. అంటే తామరాకు మీద నీటి పొట్టు అంటారు చూసారా, వైరాగ్యం అనేది ఇట్లా రావాలి. లంపటాలు లేనటువంటి వ్యక్తి మాత్రమే ముందుకెళ్తాడు. ఇట్లా స్వామివారిని సర్వకాల సర్వావస్థల్లో విద్య ఆశ్రయిస్తోంది, క్రమశిక్షణ కూడా ఆశ్రయిస్తోంది. ఎవరైనా ఏదైనా నిన్న సభలో ఎంత బాగా చెప్పావయ్యా అంటే వినయంగా తల వంచుకునేవారట, చేతులు కట్టుకొని వినయంగా. ఇది ఒక బహుశ్రుతుడైనటువంటి, అంటే బాగా చదివినటువంటి వారికి, బాగా అంటే అన్నీ ఉన్న విస్తరి అణిగి ఉంటుందని మన లోకంలో సాధారణంగా చెప్పుకుంటామే, బాగా శాస్త్ర మర్యాద తెలిసిన వాడు, శాస్త్రాన్ని బాగా వంట పట్టించుకున్న వాడికి ఈ స్థితి కలుగుతుంది అనడానికి ఉదాహరణప్రాయంగా స్వామివారు మనకి కనబడతారు. వివేకం ఎంత ఉందో, విజ్ఞత ఎంత ఉందో, వినయం అంత ఉండడం అనేది వీరిలో గురువుగారు గమనించారట. జగద్గురువులు గమనించిన విషయం ఏంటంటే విద్వత్తు ఉంది, విచక్షణ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా వినయం ఉంది. ఈ మూడు కూడా ఉన్నాయి. ఏదో గురువుగారు ఆదరిస్తున్నారు కదా అని చెప్పి 10 మంది దగ్గర తన యొక్క దర్పాన్ని ప్రదర్శించడం కానీ, 10 మందితో మాట్లాడడం కానీ, గురువుగారి దగ్గర ఎక్కువగా కనబడడం కానీ ఇటువంటివి చేసేవారు కాదుట. గురువుగారికి ఎప్పుడూ అందుబాటులో ఉండేవారట, కానీ కనబడినట్టుగా ఉండేవారట. ఇది మనకు పీఠ సంప్రదాయంలో కూడా ఇది ఉంది. నేరుగా గురువుగారికి ఎదురుగా ఉండకుండా కనబడేటట్టుగా ఉండాలట. అట్లా ఉంటే ఎప్పుడు గురువుగారు పిలుస్తారో ఏం చేయాల్సి వస్తుందో అని నిరీక్షణ ఉండేవారు. అట్లా ఉండేవారట. ఇదంతా కూడా అందరూ గమనిస్తూ ఉండేవారట. సన్నటి నూలు వస్త్రాన్ని ధరించేవారట. పెద్దగా భేషజం ఉండి జరీలు ఉండేటువంటి వస్త్రం కాకుండా నూలు వస్త్రాన్ని ధరిస్తూ, అది కూడా సన్నటి అంచు లేని వస్త్రం వేయకూడదు అనేది కూడా శాస్త్రం చెప్తున్నారు. కనుక దాన్ని ధరిస్తూ విభూతి చెరగకుండా ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల్లో తేజస్సుతో ప్రకాశించేవారట.
తల వంచుకొని నడిచేవారట. 10 మంది ఉన్న చోట ఉండకూడదు అనేటువంటి సిద్ధాంతంలో వచ్చేసారట. ఏకాంతవాసాన్ని అలవాటు చేసుకున్నారు. బ్రహ్మచారికి ఇది కూడా చాలా అవసరం. విద్యాన్వేషణ ఎంత చేయాలో ఏకాంతంగా ఉండడం అనేది కూడా ప్రధానంగా గమనించాలి. గురువుగారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తున్నప్పుడు ఎదురుగా కూర్చొని సూక్తపారాయణ చేసేవారట. ఏది నమక చమకాలు చేయడం చదవడం కానీ ఇటువంటివి కానీ గురువుగారికి ఎదురుగా అందుబాటులో ఉండి శిష్యుని చూస్తూ కనిపెడుతూ ఉండేవారట గురువుగారు. బాగా ఒక చూపు అటు ఉండేదట. జగద్గురువులు చేస్తున్నటువంటి ప్రతి పూజా కార్యక్రమంలో ఎదురుగా ఉండి మంత్రం చెప్పడం అనేది బాల బ్రహ్మచారికి అలవాటైందిట. రుద్రపారాయణ చేస్తున్నప్పుడు నమశంక ఉచ్చారణ చేస్తున్నప్పుడు గురువుగారు ముగ్ధులయ్యేవారట. సాధారణంగా వేదం ఎవరన్నా చదువుతారు కానీ ఈ బాలబ్రహ్మచారిలో ఉండేటువంటి ఆ ఉచ్చారణ పాఠవత్వం కానీ అభిషేకం చేస్తున్నప్పుడు ఆ తన్మయత్వం కలగడానికి ఇది ఉపయోగపడేదట. ఎంత ప్రయత్నించినా కూడా ఎవరు పలకరించినా కూడా ప్రసంగం చేయకపోవడం అనేటువంటి ఏకాగ్రమైనటువంటి చిత్తం స్వామివారిలో చిన్నతనంలోనే ఉన్నది. 1కి 4 సార్లు గుర్తు చేస్తున్నారట. ఎవరైనా భక్తులు సాధారణంగా పీఠంలో స్వామివారిని జగద్గురువులను చూడడానికి విజయయాత్రకు వచ్చినప్పుడు కానీ శృంగేరిలో కానీ స్వామివారిని చూడడానికి వచ్చినప్పుడు స్వామివారికి సేవ చేసేవారు, పరిచర్యలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని పిలిచి వీళ్ళతో మాట్లాడడం, గురువుగారి గురించి అడగడం ఏవో చేస్తూ ఉంటారు. దర్శనం ఎప్పుడు ఇస్తారు, మంత్రాక్షతలు ఇప్పుడు వేటికి కూడా అందుబాటులో ఉండేవారు కాదుట. బాలబ్రహ్మచారి వీళ్ళకెవ్వరికీ అందుబాటులో ఉండేవారు కాదుట. మాట్లాడాలని తపించేవారట భక్తులు. స్వామివారిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బ్రహ్మచారితో మాట్లాడాలి అని తపన చేసేవారట. ఎంత తపనున్నా కూడా వారికి చిరునవ్వు తప్పించి ఇంకొక మాట లేదుట. ఇది ఇక్కడే కాదట, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటికి కూడా ఇదే పద్ధతిట. సాధారణంగా ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో లేదా ప్రకాశం జిల్లా ఇప్పుడు అనుకుంటే ఈ 3 జిల్లాల్లో ఒకటేగా. పూర్వకాలంలో ఎట్లా ఉండేది, వీధి నాటకాలు జరగడం, రాత్రింబగళ్ళు నాటకాలు జరగడం, పెద్దగా సినిమాలు అప్పుడే కొత్తగా టాకీసులు రావడం, వీటికి జనాలంతా వేలం వెర్రగా వెళుతున్నప్పటికి కూడా ఏ రోజు కూడా అటు నాటకం మీద కానీ ఇటు సినిమాల మీద కానీ మనసు లేకుండా ఉన్న సమయాన్ని విద్యకే వెచ్చించడం అనేటువంటి ఒక పెద్ద పట్టుదలగా చేసినటువంటి సాధనలో ఈ సాధన గురువుగారి దగ్గర సేవ చేసేటప్పుడు ఉపయోగపడిందిట. అంటే మనం చిన్నప్పుడు ఏవైతే సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎంత ప్రయత్నపూర్వకంగా అది జీవితంలో ఒక భాగం అవ్వాలి. సాధారణంగా జీవితంలో నటించడం ఎక్కువ చేస్తుంటారు జనం, కానీ స్వాభావికమైనటువంటి లక్షణం ఎప్పుడు వస్తుందంటే మనిషిలో చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేసుకున్న వారికి వస్తుంది. అట్లా అలవాటు చేసుకునేటువంటి పద్ధతి స్వామివారికి రావడం వల్ల బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉండేదిట. ఇక్కడ ఎవరైనా సంపన్నులు కానీ మహాభక్తు పీఠానికి పరంపరగా వచ్చే భక్తులు కానీ వచ్చినప్పుడు స్వామివారిని దర్శించిన తర్వాత ఈ బ్రహ్మచారిని వెతుక్కుంటూ తిరిగేవాళ్ళట. ఎందుకంటే నిన్న సభలో పాల్గొన్నప్పుడు మాట్లాడినటువంటి మధురమైనటువంటి సంభాషణ విషయంలో కానీ ఆ చంద్రమౌళీశ్వర ఆరాధన సమయంలో చదివినటువంటి రుద్రపారాయణ కానీ అసాధారణమైనటువంటి వాగ్ధోరణి కానీ వీటన్నిటిని చూసి ఒకసారి ఆ పిల్లవాడిని పలకరించాలని ఎదురు చూస్తూ చాలామంది ఓడిపోయేవాళ్ళట. పలకరించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా స్వామివారు దొరికేవారు కాదు. ఇది వారి యొక్క పాండిత్యం ఎంత గొప్పదో, వారి యొక్క సౌశీల్యం ఎంత గొప్పదో క్రమశిక్షణకి అందరూ ఆనందపడేవారు. ఇదంతా కూడా పరోక్షంగా జగద్గురువుల యొక్క చూపు పడిందట. జగద్గురువులు ఇదంతా కూడా చూస్తున్నారు. శిష్యాన్వేషణలో ఉండేటువంటి దీర్ఘకాలం జరిగే విషయం అండి. ఏదో మనవాడని పీఠాలు ఇవ్వడం అనేది ఈ పీఠంలో లేదు అని చెప్పడానికి ఉదాహరణ ఇది. దీర్ఘకాలం సేవ చేసినప్పుడు మాత్రమే ఉత్సాహపూర్వకంగా ఇక ఇంత ఏకాంతంగా ఉండాలని ఇష్టపడేటువంటి వ్యక్తి కూడా తనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా పని చెబితే ఎంత తన వ్యక్తిగతమైనటువంటి పని ఉన్నప్పటికి కూడా ఎవరి పని కూడా కాదు అనకుండా చేసేవారట. పరిమితంగా తన లిమిట్స్లో తాను ఉంటూ తనకంటే పెద్దవారు పీఠంలో ఎవరైనా ఏదైనా పని చెబితే వీరెవరు మాకు చెప్పడానికి, గురువుగారు మాకు చాలా క్లోజ్ కదా అనుకోకుండా ఎవరు ఏ పని చెప్పినా కూడా వారికి ఆ పని చేసి పెడుతూ ఉండేవారట. అది పని చేసి పెట్టడం కూడా ఎట్లా అంటే ఆ పని చేయడం అక్కడి నుంచి మళ్ళీ ఉపసంహారే, ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళు ఏమంటారు అనుకోకుండా చేసేవారట. ఇట్లా స్వామివారి యొక్క సేవ చేస్తూ ఎప్పుడూ కూడా తనకి తోచినటువంటి తనకి తెలిసినటువంటి గురువుల ద్వారా లేదా పెద్దవాళ్ళ ద్వారా తెలిసినటువంటి ఏదైనా ఒక నూతన అంశం ఉంటే ఆ నూతన అంశాన్ని రాసుకునేవారట. ఇట్లా ఎప్పుడూ కూడా విషయాన్ని తెలుసుకోవడం, నవనవోన్మేషణ అంటారు దీన్ని, ఎప్పుడు కూడా నూతనత్వం తెలుసుకోవడం అనేది ఈ లక్షణం స్వామివారికి ఉండేదట. ఇట్లా ఉంటూ ఉండగా విజయయాత్రలో స్వామివారితో పాటు మహాసన్నిధానం వారితో పాటు ఈ బ్రహ్మచారి పూనా నగరానికి వెళ్ళారట. బొంబాయి దగ్గర పూనా నగరానికి వెళ్ళారట. అక్కడ ఒక పెద్ద మహాసంపన్నుడైన వ్యాపారవేత్త విదేశాల నుంచి పుస్తకాలు తెప్పించుకున్నారట. ఏది రైటింగ్ ప్యాడ్స్ అంటారే, చిన్న చిన్న పుస్తకాలు
చిన్న చిన్న చేతిలో పెట్టుకోవడానికి కావాల్సిన పుస్తకాలు. ఈ పిల్లవాడు చదువుకోవడం, అప్పుడప్పుడు గురుగారి దగ్గర రాసుకోవడం, చూసుకోవడం అన్నీ చూసి విదేశాల నుంచి తెప్పినటువంటి ఇంపోర్టెడ్ పుస్తకాన్ని, పెన్నుల్ని ఈ పిల్లవాడికి బహుకరిద్దామని బ్రహ్మచారి వెంటబడ్డాట. ఆయన వచ్చి ఒకరోజు ఎదురుగా నిలబడి గదిలో నుంచి వస్తుంటే ఎదురుపడి ఎటు వెళ్లకుండా చేసి, స్వామి మీకు ఈ పుస్తకం ఇద్దాం అనుకుంటున్నాం, ఇది చాలా విలువైనది, ఇగో ఈ పెన్ను కూడా చాలా సులభంగా రాస్తుంది, బాగా ఫ్లో ఉంటుంది, తీసుకోమన్నారట. వారికి నమస్కారం చెప్పి కృతజ్ఞత చెప్పి తప్పించుకున్నారట అక్కడి నుంచి. ఆ సంపన్నుడు, బాగా సంపన్నుడు, మామూలుగా ధనాహంకారం అనేది ఒకటి ఉంటుంది, నేను ఇస్తున్నాను, నేనే చేస్తున్నాను, ఇది నా వల్లే అవుతోంది అని భావం ఉంటుంది. దాంతో బాగా ఉన్నవాడు విచారంగా ఉన్నట్ట. ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, శృంగేరి జగద్గురు పరంపరలో గురు శిష్య సంప్రదాయంలో వారికి వీరికి ఒక లింక్ ఉంటుంది, తెలియని వైర్లెస్ లాంటిది. ఇక్కడ శిష్యుడు వ్యాపారస్తుడు బాధపడ్డ విషయం గురువుగారు గ్రహించారు, అభినవ విద్యాతీర్థ స్వామి వారు గ్రహించారట. మర్నాడు రెండో రోజు దర్శనానికి వస్తే బొంబాయిలో ఆ సంపన్నుడు ఎవరైనా వస్తే, ఏమిటయ్యా ఏదో నీ చేతిలో ఏదో పెద్ద పుస్తకం ఉంది, చాలా బాగున్నట్టుంది, ఆ పుస్తకం నాకు ఇస్తావా అని అడిగారట. అంటే నిన్న శిష్యుడికి ఇద్దాం అనుకున్నది శిష్యుడు తిరస్కరిస్తే, ఆ శిష్యుడు తిరస్కరించిన విషయానికి ఆ యజమానికి బాధ కలగకూడదని చెప్పి ఆ విషయాన్ని గ్రహించినటువంటి సర్వజ్ఞులైనటువంటి జగద్గురువు ఆ పుస్తకాన్ని తీసుకున్నారట. తీసుకొని ప్రతి పేజీ తీసి, చాలా బాగుందయ్యా, మెత్తగా ఉంది, బాగా రాస్తోంది, ఇది నేను వాడుకోవచ్చా అని అడిగారట. అంటే అక్కడ ఇద్దామనుకున్నది అసంతృప్తి కలగకూడదు అనేటువంటిది ఆ పీఠంలో ఉండేటువంటి గొప్పతనం. స్థాయి చూడడం కాదు, అక్కడ అసంతృప్తి కలగకూడదు, ఈ విషయాన్ని గమనించారట. స్వామివారు తర్వాత శిష్యులకి ఈ పుస్తకం ఇచ్చి వాడుకోమన్నారట. అంటే ఏమిటి, ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే ఆ బాధని ఎట్లా తీసేయాలి, నవనీత సదృశమైనటువంటి మనస్సున్న వాళ్ళు మాత్రమే ఇట్లా చేయగలరు. ఇట్లా స్వామివారు విజయయాత్ర చేస్తుంటే బ్రహ్మచారి వెంట పెడుతూ ఉంటే తన అధ్యయనానికి, తన అనుష్ఠానానికి, జపానికి చాలా కష్టం అవుతుందిట. ఎందుకంటే జనం మధ్యలో ఉండడం చాలా కష్టం. అక్కడ పక్కన ఇంట్లో మొట్టమొదటిసారి వారి జీవితంలో ఒకరిని అడగడం, వెళ్ళి అయ్యా నాకు సాధన చేసుకోవడానికి నాకు చిన్న గది కావాలి, మీ ఇంట్లో ఏదైనా పనికి రాకుండా ఉన్నటువంటి ఒక అదనపు గది ఏదన్నా ఉంటే నాకు ఇస్తే నేను అందులో సాధన చేసుకుంటానంటే, అడిగాడు కదా అని ఇచ్చారట. ఎప్పటి నుంచో ఎంతోమంది వెయిట్ చేస్తుంటే ఎవరికి ఇవ్వని అవకాశం ఇచ్చారట. తర్వాత కాలంలో స్వామివారు పీఠాధిపత్యం తీసుకున్న తర్వాత ఆ యజమాని వచ్చి పడ్డ ఆనందం, ఆ రోజు బ్రహ్మచారిగా మా గదిలో మీరు ఉన్నారు అని గుర్తు చేసుకున్నారట. ఏమన్నారట, ఆ గదిలో నుంచి బయటకు వచ్చేవారు కాదట. మామూలుగా ఎవరింట్లో అన్నా మనం వెళితే 10 సార్లు బయటికి లోపలికి వెళ్తుంటాం కదా, ఆ రూమ్ ఇచ్చినప్పటి నుంచి ఆ రూమ్లోనే ఉండి అక్కడే సాధన చేస్తూ, అక్కడే నిద్రపోతూ, గురువుగారికి అందుబాటులో ఉంటూ కేవలం సాధన మాత్రంగానే ఆ గదిని వాడుకున్నారట. సౌఖ్యంగా కాదట, చిన్న గదిట, ఇరుగ్గా ఉన్న గదినే వాడుకున్నారట. ఇది అంటే ఏమిటి, రీసోర్సెస్ ఎన్ని ఉన్నప్పటికి కూడా అవసరార్థం మాత్రమే వాడుకోవడం అనేటువంటిది, అంటే ఇటు సంపద కానీ, ఇటు జ్ఞానం కానీ, ఇటు వసతులు కానీ, ఏదైనా సరే లౌకికమైన విషయాల మీద మనసు పెట్టేటప్పుడు ఎంత అవసరమో అంతే కోరుకోవడం అనేది వారిలో ఉండే విషయం. ఇట్లా వారి యొక్క ప్రవర్తన దినదిన ప్రవర్ధమానంగా క్రమశిక్షణ పెంచుకుంటూ, విద్వత్తు పెంచుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, వైరాగ్యాన్ని పెంచుకుంటూ, గురు శుశ్రూష చేయడంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి బాలబ్రహ్మచారిని గురువుగారు చాలా ప్రసన్నంగా చూశారట. ఇట్లా స్వామివారు విజయయాత్ర అంతా ముగించి శృంగేరి వెళ్ళడం, ఆ శృంగేరిలో మళ్ళీ కొన్నాళ్ళు అక్కడ గడపడం, అక్కడ స్వామివారు పర్యవేక్షణలో మళ్ళీ ఉండడం అనేటువంటి కథని రేపటి రోజున సకాలంగా పూర్తి చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. తే సోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం.